విద్యార్థి మృతి చెందారు. వీటన్నిటి మీద యాక్షన్ ఏంటి? అంతేకాకుండా చేసిన పనులు చూద్దాం అధ్యక్ష. ఫర్నిచర్ ఎక్కడికక్కడ కొంటారు, అయితే జిల్లా స్థాయిలో కొంటారు అధ్యక్ష ఫర్నిచర్ కొనాలంటే. కానీ ఆ ఫర్నిచర్ అంతా కూడా సెంట్రలైజ్ చేశారు, సెంట్రలైజ్ పర్చేజ్ చేశారు. అలాగే కాంపౌండ్ వాల్స్ కట్టడం, మరమ్మతులు చేపట్టడం, ఫ్యాన్లు, లైట్లు, వంటగదుల నిర్మాణం, టాయిలెట్లు, ఇంగ్లీష్ మీడియం ల్యాబు, రంగులు పిచ్చి ఉంది అధ్యక్ష. పోయిన గవర్నమెంట్లో రంగుల పిచ్చి పీక్కి వెళ్ళిపోయింది. ఆ రంగులు తమ నియోజకవర్గం, తమ జిల్లాలో రంగులేసినవన్నీ ఇప్పుడు గెలిచిపోయినాయి అధ్యక్ష. ఇంగ్లీష్ ల్యాబు, ఇంగ్లీష్ మీడియం ల్యాబ్ అని పెట్టారు. ఇంగ్లీష్ మీడియం ల్యాబు ఒకటంటే ఒకటి కూడా పూర్తి కాలేదు అధ్యక్ష. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, ఒకటంటే ఒకటి కూడా పూర్తి కాలేదు. ఇది సెంట్రలైజ్డ్ దోపిడీ అనేది మంత్రి గారు దోపిడీ అని చెప్పలేదు కానీ అధ్యక్ష స్పష్టంగా చెప్పారు. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ డి ప్రశ్నకు సమాధానంగా సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ మెటీరియల్ టెండర్ ప్రక్రియలో ప్రయోజనాలు, వైరుధ్యం మరియు అవకతవకలకు సంబంధించి అడ్వకేట్ వెంకటరామరెడ్డి గారు 27/11/23 తేదీన పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద రిపోర్టు త్వరగా తెప్పించుకోవాలి. అంతేకాకుండా దాని దోపిడీ ఎంతో తేల్చాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తర్వాత ఒక చిన్న విషయం అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి మా జిల్లా గుంటూరు జిల్లాకు సంబంధించినంత వరకు మంత్రి గారి నియోజకవర్గంలో కూడా ఉన్నాయి అధ్యక్ష. గుంటూరు జిల్లా మొత్తం మీద నిధులు ఇవ్వకుండా పనులు 539 పనులు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనేమో దాదాపు వేలల్లో, స్టేట్లో ఫస్ట్ ఫేజ్ ఇవన్నీ చెప్పారు అధ్యక్ష. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఫస్ట్ ఫేజ్లో 1148 స్కూల్స్ సెలెక్ట్ చేసి 325 కోట్లు ఖర్చు పెట్టారు. సెకండ్ ఫేజ్లో 1344 స్కూల్స్కి సెలెక్ట్ చేసి 340 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రజెంట్ గవర్నమెంట్ 539 స్కూల్స్ సెలెక్ట్ చేసింది. ఇప్పుడు 539 స్కూల్స్ సెలెక్ట్ చేశారు అధ్యక్ష. ఒక్కొక్క చోట నేను చూస్తున్నాను. నా నియోజకవర్గం స్పెషల్గా చెప్తాను. తుళ్ళూరులో 47 పాఠశాలలు, 26 శాంక్షన్స్ రెండో విడతలో మంజూరైనవి. తాడికొండలో 49 పాఠశాలలు, 31 మంజూరైన రెండో విడతలో మంజూరైనవి. మేడుకొండూరులో 53 పాఠశాలలు, 31 మంజూరైనవి. ఫిరంగిపురంలో 59 పాఠశాలలు, 32 మంజూరైనవి. మొత్తం మీద కలిసి 28, 29 చేశారు అధ్యక్ష. అంటే పనులు చేయకపోగా దీనిలో అవకతవకలు విపరీతంగా జరిగినాయి. నాడేమో పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకున్నారు, నేడే నొక్కిన విషయాల మీద పాపం మంత్రి గారు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాడు నేడు పేరు మీద దోపిడీ యథేచ్ఛగా కొనసాగింది. ఈ దోపిడీ విషయం మీద ప్రత్యేకంగా ఎంక్వైరీ చేయాలి. అది అధికారులతో వేస్తారా, ఒక టైం బౌండ్ పెట్టి చేస్తారా, లేదా సభా సంఘం ఏదైనా వేసి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000 కోట్ల రూపాయల సంబంధించింది. అందులో దాదాపు 9,000 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. ఈ రిలీజ్ అయిన డబ్బు మీద జవాబుదారీతనం లేదు. చాలా చోట్ల నేను చెప్తాను అధ్యక్ష, వాటర్ ప్లాంట్లు సప్లై చేశారు, మెయింటెనెన్స్ జరగట్లేదు. కొన్నిటి సప్లై చేశారు, బిగించలేదు. టాయిలెట్స్ కట్టారు, వాటర్కి ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వలేదు. రంగులు వేశారు, వెలిసిపోయినాయి. అది అవసరం లేని చోట ఫ్లోరింగ్ అవసరం బాగున్న చోట పడగొట్టేసారు. ఇక్కడే మనకి మందడం స్కూల్ ఉంది అధ్యక్ష. ఇక్కడ తమరు వస్తుంటే రైట్ సైడ్ కనపడుతూ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ కనపడుతూ ఉంటుంది. బాగున్న బిల్డింగులు పడగొట్టి అదనపు బిల్డింగులు కడుతున్నామని డబ్బులు ఇచ్చారు. బిల్డింగ్ పూర్తి కాలేదు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. అవసరమైన చోట కట్టకపోగా అనవసరమైన చోట ప్రపోజల్స్ ఇచ్చి ఏదో అంబిషియస్ ప్లాన్ తయారు చేసుకొని దాని ప్రకారం ఆలోచన చేస్తున్నారు. నేను అంటున్నాను, ఇందులో పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. పేరుకేమో విద్యార్థి తల్లిదండ్రుల సంఘాల ద్వారా చేసామంటున్నారు, కానీ విద్యార్థుల తల్లిదండ్రుల ముసుగులో, కమిటీల ముసుగులో వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, కాంట్రాక్టర్లు ఇందులో భోంచేశారు అనేది నేను ప్రత్యేకంగా స్టడీ చేశాను అధ్యక్ష. ఈ అనుభవం నా ఒక్కడిదే కాదు, ఈ అసెంబ్లీలో ఏ నియోజకవర్గంలో ఎవరిని అడిగినా సరే స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి నేను ఐ డిమాండ్ సమ్ ఎంక్వైరీ ఆఫీసర్లతో వేస్తే ఏమవుతుందో ఒకసారి తమరు ఆలోచన చేయాలి. లేదా సభ్యుల యొక్క ఆలోచనలు కూడా తీసుకోవాలి. 9,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి, ఇంకా 4,000 కోట్ల రూపాయలు పైగా విడుదల చేయాల్సింది ఉంది. వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నాను అధ్యక్ష.
థ్యాంక్ యూ సభ్యులు టైంని కూడా దృష్టిలో పెట్టుకోవాలండి. మనకు 10 క్వశ్చన్లు ఉంటాయి, 1 అవర్లో పూర్తి చేయాలి. క్వశ్చన్కి ఆల్రెడీ 20 మినిట్స్ అంటే టైం పాటించాలి. కాబట్టి అనుబంధ ప్రశ్నలు కూడా 2 ఇస్తాను. రాజుగారు. శాసనసభాపతి గారికి ధన్యవాదాలు, నాకు సప్లిమెంటరీ అవకాశం ఇచ్చినందుకు. ఈ మంత్రివర్యులు ఇంకెంతంత ధనం అవసరమో వివరంగా చెప్పడం జరిగింది. నేను దాని గురించి ప్రస్తావించకుండా నేను ఒక క్వశ్చన్ ఏంటంటే, క్రీడలు అనేది చాలా అవసరం విద్యార్థులకి. ప్రభుత్వ పాఠశాలల్లో నేను చాలా పాఠశాలల్ని సందర్శించడం జరిగింది గత 1 నెల రోజులుగా. మంచి ప్రాంగణాలు, 1 ఎకరం మొదలుకొని 5-6 ఎకరాల వరకు కూడా క్రీడా ప్రాంగణాలు ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో నా నియోజకవర్గం ఉండి నియోజకవర్గంలోనే సుమారు 35 ఉన్నాయి. సరైన ప్లే గ్రౌండ్స్ ఎక్కడా లేవు. సో కాబట్టి ఆ ప్లే గ్రౌండ్స్ క్రియేట్ చేసి పిల్లల్లో ఒక క్రీడా స్ఫూర్తి, అంతసేపు పరీక్షలు మార్కులు రాకపోతే ఆత్మహత్యలు ఇటువంటివి కాకుండా ప్రతిరోజు ఫిజికల్ డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి పని లేదు. సో ఫిజికల్ డైరెక్టర్స్ కూడా పని ఉండేలాగా క్రీడల్ని ప్రోత్సహించే మార్గం గౌరవనీయులైన మంత్రివర్యులు ఆలోచించే విధానం ఏమైనా ఉందా? ఈ విషయంలో నేను నా నియోజకవర్గంలో జన్మభూమి చంద్రబాబు నాయుడు గారి జన్మభూమి స్ఫూర్తితో కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రజలే ఆ ప్రాంగణాన్ని మంచి పర్యావరణం ప్రేమికులందరూ చక్కని మొక్కలు కాదు చెట్లే తీసుకొచ్చి కడియం నుంచి నాటి అన్ని కోర్ట్స్, ఆడపిల్లలకి ఖోఖో కానీ టెన్నికాయిట్ కానీ, మగవాళ్ళకి వాలీబాల్, షటిల్, ఇటువంటి ప్రాంగణాలని ప్రజలే క్రియేట్ చేసుకుంటున్నారు. అంటే ఇంకా చాలా వేల కోట్లు కావాలన్నారు కాబట్టి అన్ని వేల కోట్లు అవసరం ఉండదు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఆయనతో టీ తాగితే కూడా ఒక ఫండ్ రైజింగ్ పెట్టారు. అలాగే లోకేష్ గారితో అరకు కాఫీ తాగడానికి కూడా చాలామంది ముందుకు వస్తారు. సో ఆయన అలాంటి కార్యక్రమం ఏదైనా పెట్టే ఉద్దేశం ఉందా అని క్వశ్చన్ రూపంలో అడుగుతూ, ఆయన స్ఫూర్తితో చాలామంది ఈ స్కూల్స్లో ఈ క్రీడల డెవలప్మెంట్కి అంత తొందరగా బెల్కొట్టేయచ్చు సార్ అని అంత సమయం తీసుకోవాలి. అనుబంధ ప్రశ్న లేదు, అనుబంధం జస్ట్ అయిపోవచ్చు సార్. సో ఇటువంటి ఆలోచన చేస్తే లోకేష్ గారి స్ఫూర్తితో అన్ని ఊర్లలోనూ ఎటువంటి ధనం అవసరం లేకుండా వాళ్ళే చేసుకుంటారు. ఆ క్రీడా స్ఫూర్తి అనేది చాలా అవసరం కాబట్టి గౌరవనీయులైన మంత్రివర్యుల్ని ఆ దిశగా ఆలోచించమని కోరుకుంటూ మరొకసారి సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నరేంద్ర గారు. నెక్స్ట్ అధ్యక్ష, గౌరవ మంత్రి గారి సమాధానం ఒకసారి చూస్తే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఫేజ్ 1 కానివ్వండి, ఫేజ్ 2 కానీ దాదాపు 9,000 కోట్ల రూపాయల దాకా ఫేజ్ 1, ఫేజ్ 2 కింద ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇంకా మంత్రి గారి సమాధానం చూస్తే దాదాపు 4,700 కోట్లు ఉంటే కానీ ఫేజ్ 1, ఫేజ్ 2 కింద తీసుకున్న పనులు కంప్లీట్ చేయడానికి అవసరం అని చెప్పి అడిషనల్ ఫండ్స్ కింద చెప్పారు అధ్యక్ష. నేను కోరేది ఏంటంటే, దీనిలో ముఖ్యంగా ఇదేంటంటే నాడు నేడు అని చెప్పి గత ప్రభుత్వం ఏదో అద్భుతాలు జరిగినట్టు ప్రచారం చేసుకున్నారు. కానీ నాడు నేడు పేరు మీద పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో దోపిడీ జరిగిందనేది వాస్తవం అధ్యక్ష. సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ పేరు మీద టెండర్లు పిలిచి స్థానికంగా కావాల్సిన ఫర్నిచర్ కావచ్చు, కొన్ని ఎలక్ట్రిసిటీ కావచ్చు, కొన్ని అంశాలని సెంట్రల్ ప్రొక్యూర్మెంట్లో తీసుకొచ్చి వాళ్ళకు కావాల్సిన వాళ్ళకి టెండర్లు ఖర్చు పెట్టడం ఒక ఎత్తు. రెండోది అధ్యక్ష, ఇందాక చెప్పినట్టు ఏదైతే ఫేజ్ 1 కింద తీసుకున్న స్కూల్స్లో దాదాపు ఫేజ్ 1 కింద 15,000 స్కూల్స్ తీసుకున్నారు, ఫేజ్ 2 కింద 22,000 స్కూల్స్ తీసుకున్నారు అధ్యక్ష. మా దగ్గర మేము పొన్నూరు మున్సిపాలిటీలో
ఈ పనులు పరిశీలిస్తే అధ్యక్ష, అసలు పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారు. పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారు. పాత టాయిలెట్లు ఉంటే మేము ఒక 5 స్కూల్స్ పొన్నూరు మున్సిపాలిటీలో విజిట్ చేశాం అధ్యక్ష. 18 లక్షల రూపాయలు రిపేర్ల కోసం పెట్టి 28 లక్షల రూపాయలు, ఆ 28 లక్షల రూపాయలు పనులు చేయకుండా డబ్బులు డ్రా చేయడం జరిగింది శ్రీరామ మున్సిపల్ హై స్కూల్లో. పాత వాటికే రంగులేశారు, పాత టాయిలెట్లనే కట్టినట్టు చూపెట్టారు. 28 లక్షలు డబ్బులు డ్రా చేశారు. వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి అధ్యక్ష? స్కూల్ స్థాయిలో పేరెంట్స్ కమిటీ అని చెప్తారు, హెడ్ మాస్టర్ను బాధ్యులను చేస్తారు. వీళ్ళను పెట్టి వాళ్ళకు కావాల్సిన వైకాపా నాయకులు రాష్ట్రంలో పెద్ద నాయకులు దోచుకుంటే, ఇవాళ పట్టణంలో కానీ మండలాల్లో కానీ అక్కడున్న వైకాపా నాయకులు స్కూళ్ళు పంచుకొని ఇష్టారాజ్యంగా పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారు. రెండోది అధ్యక్ష, గ్రనైట్. అసలు గ్రనైట్ ఎవరు అడిగారు? స్కూల్స్లో బాగున్న ఫ్లోరింగ్లను లేపేసి నాపరాయి, మనం పాత రోజుల్లో మనందరం నాపరాయి ఫ్లోరింగ్స్ ఉండేవి, ఆ నాపరాయి ఫ్లోరింగ్లన్నీ తీసేసి గ్రనైట్ రాయి కొనాలని చెప్పి ఆ గ్రనైట్ రాయిని మార్కెట్ కంటే ఎక్కువ ధరకి కొని అవసరం లేకపోయినా కూడా బాగున్న ఫ్లోరింగ్లను తీసేసి గ్రనైట్ రాయి వేశారు. అలాగే ఇసుక అధ్యక్ష, ఇదో పెద్ద దోపిడీ. గవర్నమెంట్ పనులకి ఇసుక ఉచితం అని చెప్పి వాటిని తోలినట్టు చూపెట్టి ఎవరైతే ఇసుక కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఎక్కువ బిల్లులు చూపెట్టి మినహాయింపునిచ్చారు, కొంత బయట మార్కెట్లో అమ్ముకున్నారు. కాబట్టి నేను కోరేది ఏంటంటే గౌరవ మంత్రి గారిని, ఈ పనుల పేరు మీద నాడు నేడు పన్ను మీద అధ్యక్ష ఎంత ఘోరం అంటే, మేము ఆ రోజు కలెక్టర్కి ఇచ్చాం, అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంపించాం. అలాగే ఇవాళ ఎంత ఘోరంగా టాయిలెట్లు ఉన్నాయంటే పనులు చేసిన తర్వాత కూడా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. దీని మీద సమగ్రమైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. నేను గౌరవ మంత్రి గారిని కోరేది, మీరు విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తారా, ఏ మోడ్లో విచారణ చేస్తారనేది ఒకటి నిర్ణయం తీసుకోండి. నాడు నేడు పేరు మీద స్కూలు పిల్లలు, పేద పిల్లలు చదువుకోవాల్సిన స్కూల్స్కి సంబంధించిన డబ్బుల్ని వైకాపా నాయకులు పెద్దలు పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది. వాటి పేరు మీద మొదలుపెట్టిన స్కూల్ బిల్డింగ్స్ కూడా ఇప్పుడు ఆగిపోయినాయి అధ్యక్ష. ఏం చేయాలో అర్థం కావట్లా. వాటిని సగం కట్టారు, డబ్బులు డ్రా చేశారు, నాయకులు డబ్బులు తీసుకొని వెళ్ళారు, అవి మొండిగోడలాగా మిగిలిపోయినాయి. కాబట్టి స్కూల్ అవసరాల మేరకు వాటిని ఏ విధంగా పూర్తి చేస్తారో కూడా గౌరవ మంత్రి గారు చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. నెక్స్ట్ అండి, ఏలూరు సాంబశివరావు గారు సిగ్నేటరీ. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు సభ్యులందరూ కూడా ఈ నాడు నేడు స్కీమ్ మీద వారి యొక్క అభిప్రాయాలు తెలియజేశారు సార్. వాస్తవంగా ఈ స్కీమ్ అనేది గత ప్రభుత్వం కేవలం ప్రచార ఆర్భాటాలకి ఉపయోగించుకుంది. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంతంగా ఈ స్కీమ్ని డిజైన్ చేసి దీన్ని పేద ప్రజల కోసం వాడుతున్నామని చెప్పి విపరీతంగా ప్రచారం చేశారు. మనం కూడా వాళ్ళ ప్రచార ఆర్భాటానికి మనం కూడా వాస్తవాలు మర్చిపోయే పరిస్థితి అప్పుడప్పుడు వస్తూ ఉంది సార్. వాస్తవంగా ఈ పథకం ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలి, పేద విద్యార్థులు అన్ని వసతులతో కూడిన పాఠశాలలో చదువుకోవాలి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ముస్లిం మైనారిటీ సోదరులు పిల్లలు చదువుకునే పాఠశాలలో అన్ని వసతులు ఉండాలని చెప్పి 2014-19 మధ్య ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ కింద హ్యామ్ అనే పథకం ద్వారా 4,800 కోట్ల రూపాయలకు పైగా డబ్బులు ఆ రోజు తీసుకొచ్చి అన్ని పాఠశాలల్లో ఉన్న వసతుల్ని ఎవాల్యుయేట్ చేసి ఇంకా బెటర్గా ఏం చేయొచ్చు అని చెప్పి ప్రతి పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు అందరినీ ఇన్వాల్వ్ చేసి బ్రహ్మాండంగా అన్ని జిల్లాల్లో పనులు మొదలుపెట్టి జరుగుతున్న సమయంలో 2019లో ప్రభుత్వం మారింది. తర్వాత ఇదే సభలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా ప్రగల్భాలు పలికారు. ఒక 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ పరిస్థితి మొత్తం కూడా ఇట్లా మారుస్తామని చెప్పి దానికి నాడు నేడు అని పేరు పెట్టి దాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారు. పేద పిల్లలకి అందవలసిన వస్తువుల్లో కూడా కక్కుర్తి పడి సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ద్వారా
వీళ్ళు అవినీతికి పాల్పడ్డారు. అయితే వీళ్ళు ఈ రకంగా డబ్బులు సంపాదిస్తూ అక్కడ పనిచేస్తున్న ప్రధాన ఉపాధ్యాయుల్ని పనులకు బాధ్యులు చేస్తూ వారితో ఈ చదువుకు సంబంధం లేకపోయినా వారితో ఈ పనులన్నీ చేయించి వాళ్ళని మానసికంగా వేధించారు. తల్లిదండ్రులని ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తిచ్చారు. అంటే ఒక పవిత్రంగా జరగవలసిన కార్యక్రమాన్ని వీళ్ళ యొక్క డబ్బు ఆశకి కకుర్తికి బలి చేశారు. అందుకే ఆ ప్రోగ్రాం కూడా సక్సెస్ కాలేదు. దాంట్లో ప్రధానంగా నేను మా నియోజకవర్గం కానీ ఇతర ప్రాంతాల్లో చూసింది ఏంటంటే సార్, ఎక్కడైతే పాఠశాలకి డబ్బు ఖర్చు పెట్టి వాటిని బాగు చేశారో అదే ప్రభుత్వం తర్వాత సంవత్సరంలో ఆ పాఠశాలని క్లోజ్ చేసింది. ఇది చాలా దుర్మార్గం సార్. చాలా కేవలం వారు అడ్డగోలుగా డబ్బులు సంపాదించడానికే ఈ యొక్క పథకాన్ని వాడారు కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఈరోజు యువ నాయకులు లోకేష్ బాబు గారు దాదాపు 226 రోజులు 3132 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని సమగ్రమైన ఒక అవగాహనతో వారు ముందుకు వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో వారు విద్యాశాఖకి ఒక ప్రక్షాళన చేస్తూ ఒక మంచి వ్యవస్థని నిర్మాణం చేసేదానికి ఒక ఉక్కు సంకల్పంతో పనిచేస్తారనే ఆశాభావం అందరిలో ఉంది. కాబట్టి ఈ యొక్క వ్యవస్థని ఇంకా దాన్ని ప్రక్షాళన చేసి ఇంకా మెరుగైన వస్తువులతో పేద విద్యార్థులకి మెరుగైన విద్యని అందించే ఆ మహాయజ్ఞాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు. ఈరోజు లోకేష్ బాబు గారు పూర్తి చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మంత్రి గారు. అధ్యక్ష, ఈ సబ్జెక్ట్ మీద శ్రావణ్ గారు, రాజు గారు, నరేంద్ర గారు, సాంసరావు గారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. వాళ్ళు మాట్లాడితే కాదు, గౌరవ సభ్యుల మనోభావాలన్నీ వాళ్ళు చెప్తాం జరిగింది. ప్రధానంగా నరేంద్ర గారు అడిగారు, శ్రావణ్ గారు కూడా అడిగారు, సాంసరావు గారు కూడా అడిగారు అధ్యక్ష. తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది, అంటే ఎలాంటి సందేహం లేదు. అగ్రిమెంట్స్ ఏంటి, గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు, ఎందుకు పనులు సరిగా జరగలేదు, నాసరికైన పనులు జరిగినాయి అనేది పేపర్లో కూడా గతంలో వచ్చింది. దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ వేస్తాం. రెండోది, సాంసరావు గారు చెప్పినట్లు ఫేజ్ 1లో కొన్ని భవనాలు కట్టారు కానీ అది మూసేశారు, అని వాడట్లేదు. ఏకంగా స్కూల్స్నే మూసేసే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి. ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం. ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం. ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు రాజుగారు ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు. ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేస్తాం. పవనంతో నేను చర్చిస్తాను. ఆయనతో పాటు మన స్పోర్ట్స్ మినిస్టర్తో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను. ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి, ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి, కేవలం స్పోర్ట్సే కాదు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ఎట్లా ప్రోత్సహించాలి అని దానిపైన మేము కూడా డిస్కస్ చేస్తున్నాం. సాంసర్ గారు అన్నట్లు ఉపాధ్యాయుల్ని కూడా పెద్ద ఎత్తున హెరాస్మెంట్ జరిగింది. గత ప్రభుత్వం వాళ్ళకి అనేక యాప్లు ఇచ్చి వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవం. పాదయాత్రలో కూడా ఉపాధ్యాయులను కలిశారు, వాళ్ళ సమస్యలు నాకు చెప్తాం జరిగింది. ఈ సంవత్సరం నా ఆలోచన, ఐఎమ్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఫ్రమ్ మెంబర్స్, నా ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ముందల కేజీ టు పీజీ విద్యను మొత్తం ప్రక్షాళన చేద్దాం. నేను పక్క రాష్ట్రాల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది నేను చదువుతాను. ఉత్తరప్రదేశ్లో నిపుణ్ కార్యక్రమం చేస్తున్నారు, ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. నేను కూడా అది మొత్తం రివ్యూ చేస్తున్నాను. నేను కూడా ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన విద్యార్థుల కోసం మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మిడ్ డే మీల్స్ కార్యక్రమాలు ఇస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తున్నాం. కానీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి? ఎందుకంటే మంగళగిరిలో కూడా నేను ఉపాధ్యాయులను కలిసినప్పుడు వాళ్ళు అదే అడిగారు, 6వ తరగతి వరకు మీరు ఏం నేర్పించకుండా మాకు తోసేసి మంచి మార్కులు రావాలంటే ఎట్లా వస్తాయి? సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఎట్లా మెజర్ చేయాలి అని దానిపైన కూడా మేము చర్చిస్తున్నాం. కేజీ టు పీజీ నేను పాదయాత్రలు కూడా చెప్పాను, కరికులంని బలోపేతం చేయాలి, రీవర్క్ చేయాల్సిన అవసరం ఉంది.
అది చేసే ముందర పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా నేను చూస్తున్నాను అధ్యక్ష. దానివల్ల వాళ్ళకి వచ్చిన అవుట్కమ్స్ ఏంటి అనేది మేము చదువుతున్నాం. ఆ మొత్తం రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసి సంఘాలతో కూడా మేము చర్చించి అందరు బయ్యన్ అయిన తర్వాత ఆ రోడ్ మ్యాప్ ప్రజల ముందర పెట్టాలనేది నా లక్ష్యం. దాని తర్వాత ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మేము అమలు చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి తీసుకొస్తాం. అంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ అనే హడావిడిగా చేసి పోలవరం ఎట్లయితే సర్వనాశనం చేశారో అలా నేను చేయదలుచుకోవాలి విద్యా వ్యవస్థని. విద్యా వ్యవస్థలో కూడా అనాలోచిత వల్ల చాలా దెబ్బతింది. సిబిఎస్ఈ కరికులం అన్నారు, కొన్ని స్కూల్స్ ఏమో సిబిఎస్ఈ కరికులం విత్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ అన్నారు, మళ్ళీ మధ్యలో ఐబీ అన్నారు, తర్వాత టోఫెల్ అన్నారు, డిక్షనరీ అన్నారు. అంటే కొంచెం గందరగోళంగా ఉంది. ఇది మొత్తం కొంచెం స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది. సో సిస్టమేటిక్గా చేయాల్సిన అవసరం, తొందరపాటు నిర్ణయాలు కాకుండా సిస్టమేటిక్గా చేయాలనేది నా ఆలోచన. అధ్యక్ష, 2019 నుంచి 24 అని మీరు చూస్తే 2019లో అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 38,98,000 మంది విద్యార్థులు ఉన్నారు. 5 సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అది 38,26,000 మంది విద్యార్థులకు తగ్గిపోయింది. అంటే 72,117 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు. ఇది కరెక్ట్ కాదు, అంటే ఎక్కడో లోపాలు జరుగుతున్నాయి, అంటే డౌట్ లేదు. అదేవిధంగా 117 జియో గురించి కూడా సభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు. అది కూడా మేము డిస్కషన్లో ఉంది. దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన వెరీ క్లియర్. ఉపాధ్యాయులు నియమిస్తాం, ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాం, జరిగిన పనులపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు కూర్చోండి. మంత్రి గారు సభ్యులకి వచ్చిన ఏంటంటే ఎంక్వైరీ జరగాలి, దానికి మీరు తీసుకొచ్చే చర్యలు ఇది అవసరమైన చెప్తే బాగుంటుంది నా ఉద్దేశం. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఎంక్వైరీ కోరారు అధ్యక్ష, తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష. దాని తర్వాత నెక్స్ట్ సెషన్ అంటే ఎంక్వైరీ నివేదిక వచ్చిన తర్వాత నెక్స్ట్ సెషన్లో నేను టేబుల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. లేదు ప్లీజ్ శ్రావణ్ గారు ఒక్క క్వశ్చన్కి ప్లీజ్ వినండి. ఒక క్వశ్చన్కి 37 minutes అయింది అంతే. తగ్గారు విద్యార్థులు. తగ్గిన రీజన్స్ ఏంటి అది కూడా ఎంక్వైరీ చేయాలి సార్. అది చాలా ఇంపార్టెంట్. అది నేను కోరుకుంటున్నాను సార్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అండి 116 మంత్రి గారు. సాంకేతిక విద్యపై ప్రభుత్వం విధానం వివరాలు జతపరిచాం అధ్యక్ష. రెండో ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. నూతన సంస్థల ఏర్పాటు కోసం అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం ఐటీఐ, పాలిటెక్నిక్తో పాటుగా రాష్ట్రంలో సాంకేతిక విద్యా సంస్థల సమగ్ర సమీక్షను ప్రభుత్వం చేపడుతుంది అధ్యక్ష. బలరామకృష్ణ గారు. అధ్యక్ష, మన దేశంలో సుమారు 50 కోట్ల మంది యువత ఉంది. ప్రతి సంవత్సరం కూడా 10th క్లాసు గత సంవత్సరం చూసినట్టయితే 6,09,00,000 మంది 10th క్లాస్ పాస్ అయి బయటకు వచ్చారు. ఈ సాంకేతిక విద్య అనేది సరిగా లేకపోవడం వల్ల చాలామంది ఉపాధి కోల్పోతున్నారు. ఈ ఇంజనీరింగ్కి ఈ తల్లిదండ్రుల ప్రోద్బలము, ఇంజనీరింగ్ కాలేజీలు ప్రోద్బలంతోనూ ఇంజనీరింగ్లు జాయిన్ అయ్యి వాళ్ళు కొన్ని సబ్జెక్టులు చదవలేక, సరైన పరిజ్ఞానం లేక కొంతమంది డ్రాప్అవుట్స్ అయ్యి ఆగిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏ ఉపాధి లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో గతంలో అయితే ఐటీఐ అనేది సమర్థవంతంగా ఉండేది. ఐటీఐ చదువుకుంటే వాళ్ళకు ఉపాధితో పాటు ఏదో ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ, ఫ్యాక్టరీస్ కానీ, ఇలా పలు డిపార్ట్మెంట్లలో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు దొరికాయి. ఇప్పుడు ఐటీఐ అనేది సమర్థవంతంగా లేకపోవడం వల్ల వీళ్ళందరూ కూడా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. కాబట్టి ఐటీఐ, పాలిటెక్నికల్ అనేది కొంచెం కాలేజీలు డెవలప్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగం రాకపోయినా స్వయం ఉపాధితో కూడా జీవించగలుగుతారు. ఎందుకంటే ఎలక్ట్రీషియన్గా కానీ, ప్లంబర్గా కానీ, డ్రాఫ్ట్స్మెన్ కానీ ఈ పలు రకాల 134 కోర్సులు ఉన్నాయి అధ్యక్ష. ఈ 134 కోర్సులో ఏదో ఒక విధానంతో వాళ్ళు షెటిల్ అయ్యి ఉపాధి పొందగలుగుతారు. ఈ నిరుద్యోగ సమస్యకి అనే దానికి
మంచి ఫలితం వస్తుందని చెప్పేసి నా ఉద్దేశం అధ్యక్ష. అదేవిధంగా చూస్తే దీంట్లో పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి, ఐటీఐ అనేది, పాలిటెక్నికల్ అనేది, దాని మీద సరైనటువంటి పూర్తి పరిజ్ఞానం ఉన్నటువంటి ఈ యొక్క లెక్చరర్స్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి బోధనా సిబ్బంది లేకపోవడం వల్ల వీళ్ళు మధ్యలోనే కూడా ఈ ఐటీఐ పాలిటెక్నికల్ కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఈ ఐటీఐ పాలిటెక్నికల్ వల్ల 3 ఏళ్లలో 10th క్లాస్ అయిపోయిన తర్వాత 3 ఏళ్లలో ఉద్యోగం ఉపాధి రెండిట్లో ఏదో ఒకటి పొందగలుగుతున్నారు. అలాంటి దానికి ప్రత్యేకం పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివినటువంటి మన మంత్రివర్యులు దీని మీద కేజీ నుంచి పీజీ వరకు కూడా ఒక మంచి ప్రక్షాళన తీసుకొచ్చి మన ఈ గవర్నమెంట్లో ఒక ప్రజలకు మంచి న్యాయం చేస్తారని, పిల్లలందరికీ స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చేస్తారని కోరుతున్నాను అధ్యక్ష. బుచ్చి చౌదరి గారు. అధ్యక్ష, రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున కూడా చాలా ఐటీఐలు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి అధ్యక్ష. సరైన సౌకర్యాలు లేక కొనసాగుతున్నాయి, సిబ్బంది కూడా నియామకాలు చేయలే. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల కొన్ని భవనాలు కూడా కూలిపోయినాయి. అది ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ చాలా వరకు గ్రాడ్యుయేషన్ అంతా కూడా బీటెక్ వెళ్ళిపోతున్నారు సార్. మామూలుగా ఐటీఐ కానీ లేకపోతే పాలిటెక్నిక్ వెళ్ళే బదులు కళాశాలలు పెరగడంలో, ఇంజనీరింగ్ కళాశాలలు భారీగా పెరగడంలో ప్రతివాడు ఇంజనీరింగ్కి వెళ్ళి ఖాళీ అయిపోతున్నారు. బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఉద్యోగాలు లేవని మళ్ళీ కానిస్టేబుల్ పోస్టుకో లేకపోతే అటెండర్ పోస్టుకో వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. టెక్నికల్ ఎడ్యుకేషన్ నేర్చుకొని ఉద్యోగాలు పొందేదానికంటే స్కిల్ డెవలప్మెంట్ లేకుండా పోతుంది. మా దగ్గర ఒక పాలిటెక్నిక్ కళాశాల ఉంది అధ్యక్ష, రామారావు గారు ప్రారంభించిన కళాశాల. ఈ రోజు కూడా దానికి సరైన భవనాలు లేకపోయినాయి. మన ప్రభుత్వంలో మొదలుపెట్టిన భవనాల మధ్యలో ఆపేశారు. ఒక ఐటీ అయితే మహిళా ఐటీ కూలిపోతా ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకొని ప్రభుత్వం తరఫున ఉన్న కళాశాలల్ని, పాలిటెక్నిక్ కళాశాలని, ఐటీఐని పునరుద్ధరిస్తారా, వాటన్నిటికీ సరైన సౌకర్యాలు కల్పించడానికి ఎలాంటి ప్రణాళిక చేస్తారు, అలాగే ఉపాధ్యాయుల నియామకం, లెక్చరర్స్ల నియామకం ఎలా చేస్తారు. అలా మా దగ్గర న్యాక్ ఉండేది సార్, భవన నిర్మాణ కార్మికులకు ట్రైనింగ్ ఇవ్వడం న్యాక్ ఉంటే గత ప్రభుత్వం న్యాక్ను రద్దు చేసి దాంట్లో కలెక్టరేట్ పెట్టారు అధ్యక్ష. అసలు కనీస ఇంగిత జ్ఞానం అవగాహన లేని ముఖ్యమంత్రి వల్ల ఇది నష్టం జరిగింది. దయచేసి సాంకేతికంగా తక్కువ స్థాయిలో పెద్దగా చదువుకునే వాళ్ళకి ఉద్యోగ కల్పనకి ఇది ఒక అవకాశం, ఐటీఐలు కానీ పాలిటెక్నిక్ కానీ. దాని మీద ఎక్కువ దృష్టి పెట్టవలసిందిగా నేను కోరుతూ దాని మీద సమాధానం చెప్పడం మంత్రి గారు కోరుతున్నాను. ఆనందరావు గారు, సింపుల్గా చెప్పండి సార్. నమస్కారం అధ్యక్ష. ఈరోజు సాంకేతిక విద్య ఏదైతే ఉందో పారిశ్రామిక ప్రగతికి అదే పునాది అధ్యక్ష. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్ష. మా దీవిలో సుమారు 5 నియోజకవర్గాలు ఉంది అధ్యక్ష. దీవి అవతల 2 ఉంటాయి. సుమారు 15 నుంచి 20 లక్షల మంది జనాభా ఈ ప్రాంతంలో ఉన్నారు అధ్యక్ష. కానీ ఇప్పటికీ ఈ కోనసీమ కేంద్రంలో గవర్నమెంట్ ఐటీఐ కానీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కానీ లేదు అధ్యక్ష. కానీ ఈరోజు ప్రతి గ్రామంలోనూ సాంకేతిక పరమైన విద్యను అభ్యసించి ప్రపంచవ్యాప్తంగా మన ప్రజలు, తెలుగువారు, విద్యార్థులు పనిచేస్తున్నటువంటి కారణం నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో, ప్రభుత్వ రంగంలో అనేక ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించారు. కాబట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఐటీ అనే ఒక గొప్ప జాబ్ ఉంది అధ్యక్ష. కానీ మా ప్రాంతంలో ఈరోజు ఏదైతే జిల్లా కేంద్రం అయిందో అక్కడ ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఉన్నారో పేద విద్యార్థులు ప్రభుత్వ ఐటీఐ లేకపోవటం వల్ల, ప్రభుత్వ పాలిటెక్నిక్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అందుకని తమర ద్వారాగా గౌరవ మంత్రి గారిని కోనసీమ జిల్లా కేంద్రాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉన్న సుమారు 20 లక్షల ప్రజలను దృష్టిలో పెట్టుకుని మా ప్రాంతానికి ఈ కొత్తగా ప్రభుత్వ ఐటీఐ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆనందరావు గారు, లాస్ట్ సింపుల్గా. మంత్రి గారికి 2024-25లో ఆమదాల వలసలో కొత్తగా ఐటీఐ మంజూరు చేశారు అధ్యక్ష. బట్ అది ఇయర్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ కాలేదు. అది ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు అనేది మినిస్టర్ గారికి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. సత్వరమే అది ప్రారంభించారు. మంత్రి గారు. అధ్యక్ష, ఈ సబ్జెక్ట్ మీద బలరామ కృష్ణ గారు, బుచ్చే చౌదరి గారు,
ఆనందరావు గారు, కోన రవి గారు మాట్లాడారు అధ్యక్ష. అధ్యక్ష, నేను మంత్రి ఇంకా నెల అవ్వలేదు అధ్యక్ష, కొంచెం టైం ఇవ్వమని కోరుతున్నాను. ఎందుకంటే సబ్జెక్ట్ చాలా వాస్ట్ సబ్జెక్ట్. కేజీ నుంచి పీజీ విద్య, స్కిల్ డెవలప్మెంట్ కూడా ముఖ్యమంత్రి గారు నాకు ఇష్టం జరిగింది. కొంచెం వాస్ట్ సబ్జెక్టు. మొదటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది స్కిల్ సెన్సెస్ అనేది ఏర్పాటు చేయాలి. కుటుంబం అది యూనిట్గా తీసుకుని వాళ్ళ కరెంట్ స్కిల్ సెట్ ఏంటి, అదేవిధంగా రాబోయే తరానికి ఎలాంటి స్కిల్స్ అవసరం ఉంది, దానికి ఎలాంటి ట్రైనింగ్ అవసరం ఉందనే దానిపైన ఒక స్కిల్ సెన్సెస్ ఏర్పాటు చేసి అది మొత్తం లింక్ చేసి హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ పాత్ర ఏంటి దాంట్లో అనేది మ్యాప్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఆ ప్రక్రియ కూడా తొందరలో మేము ప్రారంభించబోతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఐటీఐ పాలిటెక్నిక్ వచ్చేగల 2-3 ఆలోచనలు ఉన్నాయి. అది కూడా గౌరవ సభ్యులందరూ కూడా మనం ఓపెన్గా డిస్కస్ చేయాలి, సెషన్ బయట కూడా. టాటా లాంటి సంస్థలు అడాప్ట్ చేసి మార్కెట్ కావాల్సిన లింకేజ్ మేము చేయగలుగుతాం అనేది ఒక వర్షన్ ఉంది. రెండోది, మన రాష్ట్రం నుంచి అనేక పారిశ్రామికవేత్తలు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక ఫీల్డ్, అంటే ఫార్మాలో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, డైరీలు, అనేక రంగాల్లో కూడా అద్భుతమైన పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వాళ్ళు కూడా ముందరికొచ్చి ఐటీఐ పాలిటెక్నిక్ని మేము దత్తకు తీసుకుంటాం, మెరుగైన విద్యను మేము అందిస్తాం, ఇండస్ట్రీకి ఇది కావాలో అది మేము లింకేజ్ మేము ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్తాం జరిగింది. సో అది కూడా మేము డిస్కషన్లో ఉంది అధ్యక్ష. దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం మేము తీసుకుంటాం. వాస్తవ అధ్యక్ష, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఐటీఐకి వచ్చేగల దాదాపుగా 44 కోట్ల రూపాయలు అవసరం ఉంది. పాలిటెక్నిక్ వచ్చేగల 50 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. అది గౌరవ ముఖ్యమంత్రి గారితో మా రివ్యూ మీటింగ్ ఆగస్టు మొదటి వారంలో ఉంది అధ్యక్ష. అది గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా దీని ఎట్లా రిపేర్స్, మెయింటెనెన్స్, కొత్త భవనాలు కట్టే లోపల ఉన్న భవనాలకి ముందర రిపేర్స్, మెయింటెనెన్స్ చేసి దాంట్లో అడ్మిషన్స్ ఎలా పెంచాలనే దానిపైన తప్పనిసరిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మేము చర్చిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి మనం చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి వచ్చేగల పాలిటెక్నిక్ ఒకటి ప్రభుత్వ పాలిటెక్నిక్ ఉంది అధ్యక్ష, 5 ప్రైవేట్ ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఐటీఐ వచ్చేగల ప్రైవేట్ ఐటీఐలు ఒక 15 ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఓవరాల్ రాష్ట్రంలో 88 ప్రభుత్వ పాలిటెక్నిక్లు ఉన్నాయి, 174 ప్రైవేట్ పాలిటెక్నిక్లు ఉన్నాయి అధ్యక్ష. అడ్మిషన్స్ కానీ ఒక్కసారి చూస్తే ప్రభుత్వ పాలిటెక్నిక్లో 61% అధ్యక్ష, ప్రైవేట్లో 40% అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే పాలిటెక్నిక్స్కి వచ్చేగల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రోజులు మినిమం 80% ఉండేది అడ్మిషన్స్. 2015-16 94%కి వెళ్ళింది అధ్యక్ష. కానీ అంటే వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 81% అడ్మిషన్స్ మేము ఇన్స్టిట్యూషన్స్ అందజేస్తే అది క్రమీపంగా తగ్గుతూ వచ్చి ఒక సంవత్సరం అయితే కేవలం 59% అడ్మిషన్స్ జరిగిన విషయం అధ్యక్ష. అంటే ఈ ప్రభుత్వం పాలిటెక్నిక్ని ఎలా నిర్వీర్యం చేసిన దానికి ఇదొక ఉదాహరణ అధ్యక్ష. అధ్యక్ష, ఐటీఐకి వచ్చేగల 83 ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి, 433 ప్రైవేట్ ఐటీఐలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ కూడా ఐటీఐలో చూస్తే కూడా ప్రభుత్వ ఐటీఐలో అడ్మిషన్స్ 94% ఉంది అధ్యక్ష, ప్రైవేట్లో 61% ఉంది. ఐటీఐల్ని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. పెద్దలు బుచ్చే చౌదరి గారు చెప్పినట్లు ఎన్ఏసి, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అధ్యక్ష, ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదటి టర్మ్లో హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఫీడర్ ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేశారు, బ్రాంచెస్ ఏర్పాటు చేశారు. అది దాంట్లో భాగంగా రాజమండ్రిలో పెట్టారు. అది సచివాలయం కోసం ఫ్రంట్ అంతా తీసుకుని వెనకాల దూసేశారు ఎన్ఏసీని అధ్యక్ష. ఎన్ఏసీని కూడా బలోపేతం చేయాలనేది మా లక్ష్యం. సెక్రటరీ గారితో నేను చర్చించినప్పుడు కూడా కేవలం ఏదో ప్లంబర్స్, తాపి మేస్త్రీలను తయారు చేస్తాం అనేది కాదు, టెక్నాలజీతో అనుసంధానం చేయాలి. లేటెస్ట్ వస్తున్నాయి, బిల్డింగ్ మెటీరియల్స్ లేటెస్ట్ టెక్నాలజీ అని వస్తున్నాయి, మెరుగైన వసతులు వాళ్ళు కల్పించాలనేది కూడా మేము డిస్కస్ చేస్తాం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా ఎన్ఏసీని మేము బలోపేతం చేస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అదేవిధంగా కొత్త ఐటీఐలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని పెద్దలు కూడా కోరారు, చాలామంది కూడా నాకు లెటర్ కూడా ఇస్తాం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా నేను ఏం చేస్తున్నానంటే కేజీ నుంచి పీజీ వరకు బోత్ ప్రైవేట్ ప్రభుత్వ రంగం తీసుకుంటే ఎక్కడెక్కడ పాఠశాలలు ఉన్నాయి,
దాని చుట్టుపక్కల పాపులేషన్ డెన్సిటీ ఏంటి, ఇండస్ట్రీస్ డెన్సిటీ ఏంటి, ఒక మ్యాప్ తయారు చేయమన్నాను అధ్యక్ష. ఎందుకంటే 117 జియో వల్ల ప్రభుత్వ విద్య దూరం అవుతుందని చాలామంది నా దృష్టికి తీసుకొస్తే ఫస్ట్ మ్యాపింగ్ చేద్దాం. మనకున్న 45,000 ప్రభుత్వ పాఠశాలని మ్యాప్ చేయండి, పాలిటెక్నిక్, ఐటీఎల్ మొత్తం మ్యాప్ చేసి డెన్సిటీ ప్రకారం ఎక్కడ అవసరం ఉంది, ఇండస్ట్రీ ఎక్కడ రాబోతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ఇండస్ట్రీ ఈ జిల్లాకు రావాలి, అది కూడా బేరీ చేసుకుని అవసరమైన వరకు ఐటీఐ, పాలిటెక్నిక్ కూడా ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది. కూనా రవి గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. గతంలో ఎప్పుడు ఐటీఐ కేటాయిస్తాం జరిగింది, ఎప్పుడు ప్రారంభిస్తారని అడిగారు అధ్యక్ష. ఆ వివరాలు కనుక్కుని తప్పనిసరిగా మెంబర్ గారు డైరెక్ట్గా వివరాలు నేను తెలియవచ్చు. ఓకే, థ్యాంక్ యూ అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ 94 సాంఘిక సంక్షేమ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు అవునండి, రెండవ ప్రశ్నకు సమాధానం అవునండి, మూడవ ప్రశ్నకు సమాధానం పరిశీలన ఉంది అధ్యక్ష. సార్ ఇప్పుడు ప్రశ్న వేసిన సభ్యులు రాలేదు అంటే దీంట్లో మీకు నేమ్ లేదు, సిగ్నేచర్ లేదు, చేత ఈ సమాజం చెప్పారు. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. వద్దమ్మా వేయకూడదు, అవద్దు మంచిదంటే ఆల్రెడీ సిగ్నేచర్లు ఉన్నారు లేరు. ఓకే, చంద్రశేఖర్ గారు కూడా లేదు కదా. ఎందుకు వాళ్ళకి మాకెందుకు? హోంశాఖ మంత్రి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మొదటి ప్రశ్నకి అవునండి, కొన్ని శాంతి భద్రతలు, బందోబస్తు డ్యూటీల్లో రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్ల సేవలను వారి నెలవారీ వేతనాలు, భత్యాలను చెల్లించకుండా వినియోగించబడుతున్నది. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ అధ్యక్ష, ఖాళీలు ఏర్పడిన వెంటనే జిల్లాలో రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్లు నియమించడం అవుతుంది, లేదా వాళ్ళు ఆప్షనల్ అనువైన విధంగా డిప్యుటేషన్ విభాగాలు నియమించబడుతుంది అధ్యక్ష. పోస్టింగ్స్ ఇచ్చిన వెంటనే వెయిటింగ్ వ్యవధిని క్రమబద్ధీకరించి వేతనాలు పొందడం అవుతుంది. కావున వెయిటింగ్ వ్యవధిలో ఇన్స్పెక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం వాస్తవమే. ఎందుకంటే వారు పోస్టింగ్స్ పొందిన తర్వాత వారు వేతనాలు అయితే పొందడం అవ్వాలి, కానీ లాస్ట్ 5 years కూడా వాళ్ళకి ఆ వేతనాలు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టిన పరిస్థితి కూడా వాస్తవం అధ్యక్ష. అదేవిధంగా మనకి థర్డ్ క్వశ్చన్కి అవునండి, 4 wheelers ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క నెలకి 120 లీటర్లు, 2 wheelersకి 25 లీటర్లు పెట్రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది, పెట్రోల్ డీజిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది సహజంగా సరిపోదు. కావున శాంతి భద్రతలు డ్యూటీలు, విఐపీ డ్యూటీలు వంటి క్షేత్రస్థాయి డ్యూటీలు నిర్వహించేటప్పుడు అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం కూడా వాస్తవం అధ్యక్ష. దీనికి కూడా ఇప్పుడు నెలకి 300 లీటర్లు, 2 wheelersకి అయితే 50 లీటర్లు చేయడానికి కూడా ఒక ప్రపోజల్ అయితే ఉంది, దాన్ని కూడా కార్యరూపంలో దారుస్తాం అధ్యక్ష. అదేవిధంగా 4వ క్వశ్చన్కి అధ్యక్ష అవునండి, పెట్రోలింగ్ మరియు విఐపీ భద్రత డ్యూటీలను అదనంగా నిర్వహించడానికి క్షేత్రస్థాయి అధికారులు వినియోగించిన పాత వాహనాలతో పోలీస్ శాఖ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. శాఖ కూడా వాహనాలు తీవ్ర కొరత ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. ఎందుకంటే దీనికి 2014లోనే 2018లోని టీడీపీ గవర్నమెంట్ అధికారులు ఉన్నప్పుడు మాత్రమే సుమారుగా 150 కోట్లు, 2014లో 100 కోట్లు, 2018లో 50 కోట్ల రూపాయలు వెహికల్స్కి శాంక్షన్ చేయడం జరిగింది, వెహికల్స్ కొనడం జరిగింది. 2021లో 17 కోట్లు పోలీస్ శాఖకి నూతనంగా వాహనాల గురించి, వాహనాలు అయితే కొన్నారు కానీ దానికి బిల్స్ కూడా పేమెంట్ చేయకపోవడం వల్ల ఏపీ పోలీస్ని లాస్ట్ గవర్నమెంట్లో మహీంద్రా వాళ్ళు బ్లాక్ లిస్ట్లో పెట్టుకున్నారు అధ్యక్ష. అది చాలా సిగ్గుచేటు అన్నమాట. అది బ్లాక్ లిస్ట్లో పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టుకొని ఈ రోజుకి కూడా కోర్టులో వాళ్ళు వేసుకుంటే, మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 13 కోట్ల రూపాయలు దానికి వెహికల్స్ కూడా చెల్లించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడైతే సుమారుగా దగ్గర మనకున్న వెహికల్స్ 8,000 వెహికల్స్లో దగ్గర 50% వరకు కూడా అవన్నీ కూడా స్క్రాప్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. వాహనాలు అయితే ఉన్నాయి అధ్యక్ష, కొరత ఉంది అధ్యక్ష. 2023-24లో 1,567 వాహనాలను ఇదివరకే స్క్రాప్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు 2,605 వాహనాలు స్క్రాపింగ్ సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. నూతన వాహనాల కొనుగోలు, ప్రస్తుత వాహనాల మరమ్మతుల కోసం బడ్జెట్ కేటాయింపు నిమిత్తం అభ్యర్థనతో సమస్యలను ప్రభుత్వ దృష్టికి తేవడం అయింది అధ్యక్ష. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అధ్యక్ష అవునండి, పోలీస్ సిబ్బంది కొరత అయితే ఉంది అధ్యక్ష. 2023 December 31 నాటికి 19,999 వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. వేకెన్సీస్ లిస్టు వాటి కేటగిరైజ్ ప్రకారం సభ్యులకు కూడా అందించడం జరిగింది అధ్యక్ష.
తర్వాత మనకి 17/9/2002 తేదీ గల హోమ్ సర్వీసెస్ శాఖ నుంచి కొంతమందిని, అంటే తర్వాత క్వశ్చన్ అధ్యక్ష, ఈ ప్రమోషన్స్ గురించి అడిగారు అధ్యక్ష. 17/9/2002 తేదీ గల హోమ్ సర్వీసుల శాఖ GOMS నెంబర్ 280, 30/12/2011 తేదీ గల హోమ్ సర్వీసుల శాఖ జీవో నెంబర్ 301 ద్వారా తీవ్రవాద ఉగ్రవాద సంబంధిత శాఖల్లో విశిష్ట సేవలు అందించిన పోలీస్ సిబ్బందికి తర్వాత ఉన్నత హోదా యాక్సిలరీ పదోన్నతులు ఇవ్వడానికి ఒక కార్యవిధానాన్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష. మార్గదర్శకాల ప్రకారం దిగువ పేర్కొన్న విధి విధానాలు నిర్వర్తించి అటు వ్యక్తులకు మాత్రమే యూనిట్ అధికారులు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి ఆమోదిత ప్రొవిషనరీ అయి ఉండాలి. తీవ్రవాద వ్యతిరేక ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు విశిష్ట సేవలు అందించి ఉండాలి. సంతృప్తికర రికార్డు ఉన్న వాళ్ళు, అదేవిధంగా సర్వీస్ అంతటా ఏదైనా ప్రధాన సెక్షన్ లేకుండా గత 6 సంవత్సరాలకు క్లీన్ డిఫాల్ట్ షీట్ కలిగి ఉండాలి అధ్యక్ష. అదేవిధంగా డిఎస్సి సివిల్ డిఎస్గా డిఎస్పి పదోన్నతి పొందేందుకు సర్వీస్ నియమాల అర్హత విధానాన్ని నెరవేర్చిన అతను లేక ఆమె ఉంటే తప్ప శాఖలో 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్, డిఎస్పీగా పదోన్నతి పొందరు అధ్యక్ష. కృష్ణకుమార్ రాజు గారు. నమస్కారం అధ్యక్ష. గౌరవ హోంశాఖ మంత్రుల వారికి ఈ సంవత్సరంలోని మొత్తం ఈ 5 ఇయర్స్లో కూడా ఫస్ట్ క్వశ్చన్ వారికి వేయటం జరిగింది అధ్యక్ష. దానికి కారణం ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో వెన్నెముకైన పోలీస్ వ్యవస్థని బలోపేతం చేసి తద్వారా అవినీతి రహిత రాష్ట్రంగా, నేర రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ లెందీ క్వశ్చన్ వేయటం జరిగింది అధ్యక్ష. చాలా సంతోషం, గౌరవనీయులైన హోంశాఖ మంత్రివర్యులు అన్ని నిజాలు చెప్పేశారు. సిబ్బంది కొరత 19,999 మంది సిబ్బంది కొరత ఉంటే అధ్యక్ష, ఇక రాష్ట్రంలో ఎట్లాగా శాంతి భద్రతలు, ఒక పక్కనేమో ఈ గంజాయి స్మగ్లింగు, విపరీతంగా దోపిడీలు ఇవన్నీ జరిగిపోతూ ఉంటే, అరే ఇంత దారుణమైన పరిస్థితి, దిగజారిపోయిన పరిస్థితి, ఎక్కడైనా దొంగతనం జరిగితే పోలీస్ వ్యవస్థ పైన మనం మాట్లాడతాము, ఎక్కడైనా గంజాయి జరిగిపోతే అరే గంజాయి పట్టుకోలేదని అంటాము. ఎట్లాగా అధ్యక్ష అది? దయచేసి ఈ ఇష్యూని చాలా తీవ్రంగా ఫస్ట్ ప్రయారిటీ కింద మనం ప్రయత్నం చేసి దీనికి ఒక మార్గం కనిపెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక విషయం గౌరవ మంత్రివర్యులు చెప్పారు, రేంజ్ విఆర్ పోలీస్ ఇన్స్పెక్టర్లు వారు రేంజ్ విఆర్లో పెట్టిన పోలీస్ ఇన్స్పెక్టర్స్ వారికి జీతాలు ఎవరు అధ్యక్ష? 5 నెలలైనా 6 నెలలైనా 8 నెలలైనా జీతాలు ₹1 కూడా ఎవరు అధ్యక్ష? జీతాలు ఇవ్వకుండా మళ్ళీ ఎక్కడైనా శాంతి భద్రతల గురించి, ఎక్కడైనా మంచి బందోబస్తు గురించి, వివిఐపి బందోబస్తు గురించి అన్నిటికీ వినియోగించుకుంటూ జీతాలు ఇవ్వకుండా పనులు చేయించుకుంటున్న వ్యవస్థ అంటే ఇది ఏమన్నా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అధ్యక్ష. వెట్టి చాకరీ చేయిస్తున్నారా? ఇది అన్యాయం. ఇది సస్పెండ్ చేస్తే 50% శాలరీ వస్తుంది అధ్యక్ష. సస్పెండ్ చేయరు, చిన్న కారణంతోటో లేకపోతే విఆర్లో పెట్టి వారిని నానా ఇబ్బందులు పెడితే ఉంటే వాళ్ళు ఎట్లా బతుకుతారని ఆలోచించవలసిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. దయచేసి ఇది నిజంగా కూడా చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. 5-6 నెలల పోస్టింగులు లేకుండా, 8 నెలలు 9 నెలలు పోస్టింగులు లేకుండా ఉంటే దానికి ఇంకొక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, మళ్ళీ ఎక్కడైతే పోస్టింగ్ వచ్చిన తర్వాత కేవలం 6 నెలల జీతమే ఇస్తారు, మిగిలిన 3 నెలలు ఏమి ఎవరు అధ్యక్ష. తర్వాత ఎక్కడన్నా బందోబస్తు గురించి, తిరుపతి బ్రహ్మోత్సవాల గురించి, లేకపోతే ఇంద్రకీలాద్రి బందోబస్తుల గురించి, అసెంబ్లీ బందోబస్తుల గురించి వస్తే వాళ్ళకి టీఏడిఏలు ఎవరు అధ్యక్ష? సొంతంగా జేబులో డబ్బులు పెట్టుకుని అప్పులు చేసుకుని, అట్లాగే వాళ్ళ పిల్లలకి ఈఎంఐలు కట్టలేక స్కూల్ దగ్గర నుంచి కూడా మానిపించి ఇంటి అద్దెలు కట్టలేనటువంటి పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ అధికారులు ఉన్నారంటే ఇది చాలా చాలా ఇబ్బందికరమైన విషయం అధ్యక్ష. అధ్యక్ష, తమర ద్వారా నేను గౌరవ మంత్రివర్యులను కోరుతున్నాను, ఎవరైతే విఆర్లో ఉన్న పోలీసు ఇన్స్పెక్టర్స్కి కానీ అధికారులకి కానీ, ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే డీసీపీ రేంజ్లో ఉన్న వాళ్ళు కూడా సంవత్సరం నుంచి పోస్టింగ్ లేదు.
వీఆర్లో పెట్టి, విశాఖపట్నంలోనే ఒక ఎగ్జాంపుల్, వీఆర్లో ఉంటారు, వాళ్ళకి జీతాలు ఉండవు, చూడటానికి పోలీస్ అధికారి, కానీ డబ్బులు లేనటువంటి పరిస్థితి దీన పరిస్థితుల్లో కూడా ఉందని చెప్పుకోవడానికి చాలా బాధగా ఉంది అధ్యక్ష. కాబట్టి గౌరవ మంత్రివర్యులను కోరేది, ఎప్పుడైతే వీఆర్లో పెట్టారో కనీసం 50% జీతం ఇవ్వండి. 50% జీతం ఇస్తే కనీసం బేసిక్ మినిమం రెస్పాన్సిబిలిటీగా వాళ్ళు చేసుకోవలసిన అవసరం ఉంది అధ్యక్ష. చాలా సంతోషం, గౌరవ మంత్రివర్యులు 120 లీటర్లు ఇస్తున్నారు ఇప్పటి వరకు. 4 వీలర్కి 120 లీటర్లు అంటే అధ్యక్ష రోజుకి 4 లీటర్లు అధ్యక్ష. 4 లీటర్లు అంటే డొక్కు వెహికల్స్, అది 8 కిలోమీటర్లు కూడా ఇస్తుందో లేదో తెలియదు. అంటే 30 కిలోమీటర్ల కంటే దాటటానికి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ వెహికల్స్ ఉన్నాయి అధ్యక్ష. మనం కూడా చూస్తున్నాము, పోలీసు వెహికల్ వెళ్తూ ఉంటుంది, ఎస్కార్ట్ వెహికల్, దానికంటే ముందే స్కూటర్ వాళ్ళు ఓవర్టేక్ చేసుకుని వెళ్ళిపోతారు అధ్యక్ష. అది పరిస్థితి. కాబట్టి దయచేసి అత్యధికమైన ప్రయారిటీ ఇచ్చి దీన్ని ఈ సమస్యని పరిష్కరించవలసిందిగా నేను కోరుతున్నాను అధ్యక్ష. 300 లీటర్లు ఇస్తామన్నారు, చాలా సంతోషం, నిజంగా కూడా చాలా బాగా చేస్తున్నారు. అట్లాగే అధ్యక్ష, ఏదైతే ఇంకా విషాదకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, నిధుల్లో ఉండి వాళ్ళు చనిపోయినప్పుడు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అట్లాగే 1,00,000 మందికి మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అధ్యక్ష కేవలం 85 మంది పోలీసు వ్యవస్థ ఉంది. దీన్ని బలోపేతం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష గారు నెలకొట్టారు అధ్యక్ష. 24 గంటలు కూడా పోలీసు వారికి సంవత్సరాలు పనిచేస్తున్న వారికి 15 రోజులే సెలవు, కేవలం 15 రోజులు అధ్యక్ష. దీన్ని కూడా కనీసం 30 రోజులకి ఇవ్వవలసిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వారానికి 1 రోజు సెలవు అని చెప్పి పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు, కానీ ఎక్కడా కూడా జరగలేదు అధ్యక్ష. దీన్ని కూడా తమరి ద్వారా గౌరవ మంత్రివర్యుల్ని కోరుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే ఎడ్యుకేషన్ లోన్స్ సరైన టైంకి ఇవ్వరు, హౌసింగ్ లోన్స్ ఇవ్వరు, చాలా జాప్యం జరిగిపోతుంది అధ్యక్ష. పిల్లల్ని స్కూల్లో వేయడానికి, అంటే కొంచెం హైయర్ ఎడ్యుకేషన్లో వేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి దీన్ని కూడా మీరు చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఏదైతే 30 సంవత్సరాలు దాటిన వారికి పదోన్నతులు ఇచ్చేస్తున్నామని చెప్పి గౌరవ మంత్రివర్యులు చెప్పారు, అది ఎంతవరకు అనేది ఒక్కసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణలో అయితే అధ్యక్ష 1995, 96, 98 ఆ బ్యాచెస్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి 2002 బ్యాచ్ కూడా క్లియర్ అయిపోతుంది అధ్యక్ష. మన దగ్గర అయితే మాత్రం 1995లోనే ఇంకా మనది ఉంది అధ్యక్ష. ప్రమోషన్స్ ఇప్పుడు ఇస్తున్నట్టుగా ఉంది, కనీసం దానికి కూడా మనము కొంచెం వారిపైన కూడా సానుకూలతోటి మనం వ్యవహరించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక నిమిషం అధ్యక్ష, అదే ఐపీఎస్కి అయితే మాత్రము 4 ఇయర్స్కి ఇచ్చేస్తారు అధ్యక్ష, వీళ్ళకైతే అడిగే పరిస్థితి లేదు. అట్లాగే అధ్యక్ష ఇంకొక చిన్న విషయం అధ్యక్ష, గౌరవ మంత్రివర్యులకి దృష్టికి తీసుకురావాలి. ఏపీఎస్పీ నుంచి ఏఆర్ కన్వర్షన్కి ఎలిజిబుల్ కానిస్టేబుల్స్ 4,200 మంది ఉన్నారు అధ్యక్ష. వీరికి కూడా 16 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినప్పటికీ కూడా వారు ఓన్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని కూడా దయచేసి గౌరవ మంత్రివర్యులు దీనిపైన కూడా శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళని పాపము ఎక్కడన్నా డ్యూటీకి స్పెషల్ ఫోర్స్ కాబట్టి పంపిస్తే 20 రోజులు, 45 రోజులు కానీ వాళ్ళు ఇంటికి వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దయచేసి దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి గౌరవ మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు. అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లోని కూడా రాజకీయ అవసరాల గురించి, వాళ్ళ రాజకీయ ప్రయోజనాల గురించి పోలీసు వ్యవస్థని క్లియర్గా చెప్పాలంటే నిర్వీర్యం చేసేశారు అధ్యక్ష. అంటే పోలీసు వ్యవస్థ, పోలీస్ డ్యూటీలు శాంతి భద్రతలు కాపాడుకోవడాలి అన్న డ్యూటీలు తప్పించి ప్రతిపక్షాల నేతల ఇంట్ల దగ్గర కాపలా కాయడానికో లేకపోతే వాళ్ళకి పరదాలు కట్టడానికో అంతవరకే వాళ్ళని ఉంచేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. దానిలో భాగంగానే కనీసం పోలీసు వ్యవస్థకి ఏదైతే వాళ్ళకి పోలీసు బలోపేతానికి కానీ, అదేవిధంగా వాళ్ళ వెల్ఫేర్ గురించి కానీ, వాళ్ళకున్న చిన్న చిన్న ఇమ్యూనిటీస్ గురించి కూడా ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా
మొత్తం అంతా నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇప్పుడు ఇందాక మన ఎమ్మెల్యేగా అడిగారు అధ్యక్ష, ఈ వీఆర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి గురించి. నిజంగా వీఆర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తాను అధ్యక్ష, ఒక్కొక్కసారి వాళ్ళకి 6 months వరకు వీఆర్లో ఉంటారు. తర్వాత 6 months తర్వాత వాళ్ళకి ఆ జీతభత్యాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది అధ్యక్ష. కాకపోతే ఈ రోజుకి కూడా లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఎలా తీసుకున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అఫీషియల్స్ని వాళ్ళకి నచ్చకపోయినా క్యాస్ట్ బేస్ చేసుకొని వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి అనుకూలంగా ఉండరు అనుకున్నా, వాళ్ళకి వ్యతిరేకంగా ఒక పని చేసినా, వాళ్ళు చెప్పిన పని చేయకపోయినా కూడా వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళందరినీ తీసుకెళ్లి వీఆర్లో పెట్టడమే కాకుండా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా జీతభత్యాలు లేకుండా వాళ్ళ చేత పని చేయించుకున్న పరిస్థితి కూడా మా దృష్టికి వచ్చింది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లోనే అలాంటి వాటి మీద ఫర్మ్గా ఉంటాము. డెఫినెట్గా వాళ్ళకి జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు మేము తీసుకుని వస్తాం అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఇందాక సార్ అన్నారు, కనీసం పిల్లలకి చదివించుకోవడానికి కానీ పెళ్లి చేసుకోవడానికి కానీ. సార్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, సుమారుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తాలూకా జీపీఎఫ్ అంతా కూడా డైవర్ట్ చేసేసాడు లాస్ట్ 5 yearsలో. దానికి కోర్టుకి వెళితే టెక్నికల్గా ఏం చెప్పారంటే అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోయింది డబ్బులు, మాకు సంబంధం లేకుండా వెళ్ళిపోయిందని ఆన్సర్ కూడా గవర్నమెంట్ నుంచి కోర్టుకి వెళ్ళిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటే సిగ్గుపడాలి ఈరోజు. అంటే వాళ్ళు దాచుకున్న వాళ్ళ సొమ్ము కూడా వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి కూడా లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డికి మనసు రాలేదు అధ్యక్ష. ఈరోజు తిరిగి పోలీస్ వ్యవస్థల గురించి, విధానాల గురించి, రాజ్యాంగం గురించి ఆయన మాట్లాడుతుంటే కొంచెం మనందరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. లాస్ట్ 5 years ఇంకోటి అధ్యక్ష, మనకి వెహికల్స్ గురించి కూడా ఇందాక చెప్పారు, వెహికల్స్ గురించి కూడా చాలా క్లియర్గా చెప్పాం. డెఫినెట్గా కొత్త వెహికల్స్ తీసుకోవడానికి గవర్నమెంట్కి ప్రతిపాదన పంపిస్తున్నాం అధ్యక్ష. ప్రతి చోట కూడా వెహికల్స్ మీరు అన్నదైతే వాస్తవం అండి, వెహికల్స్ చాలా ఇబ్బందిగా ఉంది. అంటే స్క్రాప్కి వెళ్ళిపోయే వెహికల్స్ 15 yearsకి ఎట్టి పరిస్థితుల్లోనే స్క్రాప్కి ఇచ్చేయాలి. ఆ వెహికల్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి, ఇంచుమించు 50% మనకి కొరత అయితే ఉంది, దానికి కూడా అధిగమిస్తాం. అదేవిధంగా మనందరికీ కూడా 120 లీటర్ల గురించి చెప్పారు అధ్యక్ష. యాక్చువల్గా అయితే ఏజెన్సీ లెవెల్లో ఎక్కడైనా కంపల్సరీగా కావాలి అనుకుంటే కనుక మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ లెవెల్లో వాళ్ళకి డీజిల్ పెట్రోల్ ప్రొవైడ్ చేయొచ్చు. కానీ పరిస్థితి ఎందుకంటే రిస్ట్రిక్షన్ పెట్టారు, 120 liters అని రిస్ట్రిక్షన్ ఉంది. దాన్ని ఈరోజు ఒక 300 liters వరకు కూడా రిస్ట్రిక్షన్ని పెంచే క్రమంలో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు మీరు అడిగారు అధ్యక్ష, మనకి ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి వెళ్ళేదానికి కన్వర్షన్ లిస్ట్ కూడా రెడీగా ఉంది అధ్యక్ష. దీనికి అతి తొందరలోనే వాళ్ళందరికీ కూడా ఏపీఎస్పీ నుంచి ఏఆర్కి పంపించే ఏర్పాటు కూడా జరుగుతుంది. ఒకటి మాత్రం క్లియర్ అధ్యక్ష, ఈరోజు ఏ శాంతి భద్రతలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారో, అంటే ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి అసెంబ్లీలో పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఆ ప్రికార్డ్స్ తీసుకొని వచ్చి శాంతి భద్రతలకు మాట్లాడుతున్నారు. ఒక్కసారి బ్యాక్కి వెళ్ళాలి అధ్యక్ష. శాంతి భద్రతల విషయంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏం చేశారు ఈ రోజుకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్ని రాజకీయ అవసరాల గురించి కాకుండా ప్రజల భద్రత గురించి, శాంతి భద్రతల విషయంలోని కూడా మేము ముందుంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ 36 మన ఫైనాన్స్ మినిస్టర్ గారు. నమస్కారం అధ్యక్ష. సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం, ఇది కోర్టు పరిధిలో ఉన్నందున దీనికి సంక్షిప్తంగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 31/12/2018 తేదీన నంబర్ 27/2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ను పురస్కరించుకుని 2022వ సంవత్సరం జూన్ నెలలో సాధారణ అభ్యర్థులకు మరియు నవంబర్లో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి 5/7/2022 తారీఖున ఫలితాలను ప్రకటించడమైనది. దరిమిల 30/11/2022 తేదీన స్పోర్ట్స్ కోటా ఫలితాలను ప్రకటించడమైనది. అయితే ఈ ఫలితాలను గ్రూప్ 1 సర్వీస్ ఆమోదించని కొందరు అభ్యర్థులు గ్రూప్ 1 సర్వీసుల కోసం కమిషన్ పలు రకాలైన మదింపు పద్ధతులను పాటించడం జరిగిందని, ఆ కారణంగా వారు ఎంపిక కాలేకపోయారని ఆరోపిస్తూ కొంతమంది ఎంపిక కాని అభ్యర్థులు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో WP 15701/2024 మరియు బ్యాచ్ కేసులను దాఖలు చేయడం జరిగిందని, 2024లో మార్చిలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది మొదటిసారిగా. తర్వాత WP నంబర్ 15701 మరియు ఇదే బ్యాచ్లో 13/3/24 తేదీ గల తమ ఉత్తర్వుల్లో హైకోర్టు ఇప్పటికే సర్వీసు
లో చేరినటువంటి ఉద్యోగుల ఎంపికను రద్దు చేయాలని, కొత్తగా మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని, పేపర్లను సక్రమంగా మదింపు చేసి 6 మాసాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. అయితే దీని మీద ఏపీపీఎస్సీ రిట్ అప్పీల్కి వెళ్లడం మూలన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గౌరవ డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులనిస్తూ న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఇప్పటికే నియామక ఉత్తర్వులు పొంది సర్వీసులో జాయిన్ అయ్యి అర్హులైనటువంటి అభ్యర్థులను తదుపరి లిస్టింగ్ తేదీ వరకు సర్వీసు నుండి తొలగించరాదని ఆదేశిస్తూ 21/3/2024 తేదీన గౌరవ హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్రంలో తమ ఉద్యోగ కల్పన కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది గత ప్రభుత్వం. సంతలో పశువులను అమ్మినట్టుగా పోస్టులు అమ్మేశారు. మంత్రి గారి దృష్టిలో ఉందని అనుకుంటున్నాను. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పీనట్. ఏందే, ఒక డిప్యూటీ కలెక్టర్ పోస్టు 2.5 కోట్లు మాత్రమే, ఒక డిఎస్సి పోస్టు 1.5 కోట్లు మాత్రమే, ఒక 150 కోట్లే. పాపం మా వాడికి ఏముందా, ఇది పెద్ద 1000 కోట్లు దోసుకున్నాడికి ఇది లెక్కలేదు కాదు. అందువల్ల కానీ పేద విద్యార్థుల జీవితాలతో చెలగబడ్డారు. 162 పోస్టులకి గత ప్రభుత్వంలో చంద్రబాబు గారు నోటిఫికేషన్ ఇస్తే ప్రభుత్వం మారాక ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ని సొంత జాగీర్దారులాగా వాడుతున్నాడు. అక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు పెట్టాడు, గౌతమ్ సవాంగ్ని చైర్మన్గా పెట్టాడు, తను చెప్పినట్టుగా ఆడించాడు. మూల్యాంకనంలో ఏదైతే ఉందో అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు సార్. వాళ్ళకు ఉద్యోగాలు రాలే. ఇంటర్వ్యూలో మాత్రం టాప్ ర్యాంకింగ్ ఇచ్చారు. దానివల్ల బీసీ ఎస్సీలకు చాలా నష్టం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, హైకోర్టు చెప్పింది మూల్యాంకనం చేసి కొత్తగా మీరు నిర్ణయం చేయమన్నారు. హాయ్లాండ్లో కూర్చొని నిర్ణయాలు చేశారు. దాన్ని ప్రకటించకుండా హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారు. దాని ద్వారా మరలా మూల్యాంకనం ఎస్ఆర్ కాలేజీలో కూర్చొని మళ్ళా మూల్యాంకనం చేశారు 2 సార్లు. దాని ద్వారా తనకు ఎవరైతే డబ్బులు ఇచ్చారో తమ ప్రాబల్యం కలిగిన వాళ్ళకి, తమ అనుమాయులకి పదవులు కట్టబెట్టడం కోసం భారీ కార్యక్రమం చేశారు. దీనివల్ల గందరగోళం వచ్చింది. 162 మందికి పోస్టులు ఇచ్చేశారు. తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండి అన్నట్టుగా అయింది కార్యక్రమం. ఇవాళ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇవాళ కోర్టు జ్యూరిడిక్షన్లో ఉన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే న్యాయం చేయాలి, నిరుద్యోగులకు న్యాయం చేయాలి. అసలే పోస్టులు తక్కువ. గ్రూప్ 2లో కూడా అదే జరిగింది. మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. గ్రూప్ 2లో కూడా సేమ్ అదే పరిస్థితి వచ్చింది. గ్రూప్ 1లో ఎలా జరిగిందో గ్రూప్ 2లో కూడా అదే జరిగింది. భారీ ఎత్తున చేతులు మారింది డబ్బులు. ఎవరైతే సర్వీస్ కమిషన్లో తమ మనుషులను పెట్టి దోపిడీ చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. సెక్రటరీ కావచ్చు, చైర్మన్ కావచ్చు. కోర్టును కూడా తప్పుదారి పట్టించి తప్పుడు అఫిడవిట్లు సబ్మిట్ చేసినందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తా ఉన్నాను. 6 నెలల్లో కంప్లీట్ చేయమంటే ఎందుకు కాలేదు? స్పెసిఫిక్ డేట్ నిర్దేశించింది కోర్టు. 21 డిసెంబర్ 31 లోపల ఫలితాలు ప్రకటించమంటే ఎందుకు ప్రకటించలేదు? ఇవన్నీ తప్పుడే కదా. అందువల్ల నిరుద్యోగ యువతతోటి ఆటలాడుకున్న ఎవరైతే ఉన్నారో అధికారులందరి మీద చర్యలు తీసుకోవాలి. అసలు పబ్లిక్ సర్వీస్ కమిషనే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అన్ని రంగాల్లో కానీ దాన్ని అప్రతిష్టపాలు చేశారు. యూపీబీఎస్లో ఎప్పటికప్పుడు మార్కులు కూడా ప్రకటిస్తారు అధ్యక్ష. ర్యాంకింగ్ మార్కులు ప్రకటిస్తారు. వీళ్ళు చేయలేలా. రెండోసారి చేసి అవసరమైన వాళ్ళకి మార్కులు వేసుకున్నారు. కనుక మంత్రి గారిని కోరేది 162 మంది అర్హత లేని వాళ్ళు ఎవరైతే వచ్చారో వాళ్ళు తొలగించడానికి ఎలాంటి చర్యలు చేపడతారు? కోర్టులో పెండింగ్ ఉందంటే కాదు. అందువల్ల గ్రూప్ 2లో ఏం జరిగిందో కూడా విచారణ చేయించండి. అసలు మొత్తం కూడా లిస్ట్ అంతా తెప్పించండి. ర్యాంకింగ్ ఎలా వచ్చింది, రాత పరీక్షలో ఎన్ని వచ్చినాయి, ఇంటర్వ్యూలో మార్కులు ఎలా పెరిగినాయి. అంత మేధావులైతే రాత పరీక్షలో రావాలి కదా. డిజిటల్గా ఎందుకు చేశారు? మాన్యువల్గా చేసిన వాడిని డిజిటల్గా ఎందుకు చేశారు? తమ
అవసరాలు తీర్చుకోవడం కోసం తమ మనుషుల్ని ఉద్యోగాల కల్పన కోసం చేసిన కార్యక్రమాన్ని ఒకసారి పరిశీలన చేయమని నేను కోరుతూ ఇవాళ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయమని మరోసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ కొన్ని నిర్ణయాలు సత్వరం జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ లోకేష్ బాబు గారు ఇక్కడే ఉన్నారు కనుక విద్యా వ్యవస్థని ఉద్యోగ వ్యవస్థని సర్వనాశనం చేసిన గత ప్రభుత్వ చర్యలను వెంటనే సరిదిద్దాలంటే యూనివర్సిటీని కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. యూనివర్సిటీని కూడా సర్వనాశనం చేశారు. ఉద్యోగ కల్పన పబ్లిక్ సర్వీస్ కమిషన్ సర్వనాశనం చేశారు. వీటన్నిటి మీద దృష్టి సారించవలసిన విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. శ్రీనివాసరావు గారు. గత 5 సంవత్సరాల పరిపాలనలో కొంతమంది జిల్లా స్థాయి అధికారులు అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి సొంత మనుషుల్లాగా ఎందుకు పనిచేశారో ఇక్కడున్న గౌరవ సభ్యులందరికీ తెలియాలి, అలాగే రాష్ట్రానికి కూడా తెలియాలి అధ్యక్ష. ఒక 20 సంవత్సరాల క్రితం 2004 ఎన్నికల తర్వాత 2004 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన ఒక పెద్ద మనిషి మొత్తం పరిపాలనా వ్యవస్థలో తన సొంత మనుషుల్ని డిప్యూటీ కలెక్టర్లుగా, డిప్యూటీ ఎస్పీలుగా నియమించే ఒక ప్రక్రియకి, ఒక దుర్మార్గానికి శ్రీకారం చుట్టి చంద్రబాబు నాయుడు గారు నమ్మి అనేక సంవత్సరాలు ఎంసెట్ నిర్వహణ అప్పగించిన ఒక మంచి పేరున్న అప్పటి జేఎన్టీయూ వీసీ గారిని ఏపీపీఎస్సీకి చైర్మన్గా వేసి ఆయన చేత ఈ దుర్మార్గాలన్నీ చేయించారు అధ్యక్ష. 2004 తర్వాత 2004 నుంచి 2014 వరకు, మళ్ళీ 2019 నుంచి 2024 వరకు జరిగిన ఏపీపీఎస్సీ పరీక్షల్లో అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ సొంత మనుషుల్ని డిప్యూటీ కలెక్టర్లుగా, డిప్యూటీ ఎస్పీలుగా తెచ్చుకోవటం వల్ల ఈరోజు రాష్ట్రంలో అనేక మంది అధికారులు నిన్నటి వరకు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి సొంత మనుషులుగా పనిచేయడానికి అసలు కారణం ఇది అధ్యక్ష. మరి ఈ నేపథ్యంలో ఏం చేయాలి? 3 అంశాలు నేను చెప్పాలనుకున్న అధ్యక్ష. ఇప్పుడే పెద్దలు బుచ్చే చౌదరి గారు మొదటి పాయింట్ చెప్పారు. అదేంటంటే రాజకీయాలకు అతీతంగా పరిపాలనలో నాణ్యత పెంచడం కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయటం మొట్టమొదటి అంశం అధ్యక్ష. అలాగే కేవలం ప్రతిభకి సామర్థ్యానికి న్యాయం జరిగే విధంగా మూల్యాంకనాన్ని, అంటే ఇవల్యూషన్ సిస్టాన్ని మొన్న జరిగిన, అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన పోటీ పరీక్షల ఇవల్యూషన్లో అప్పట్లో ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్న సీతారామాంజనేయులు అనే వ్యక్తి ఏపీపీఎస్సీలో ఎవరు ఏ పోస్టుకి సెలెక్ట్ కావాలో ఆయన నిర్ణయించాడు అధ్యక్ష. కాబట్టి ఈ అన్యాయాన్ని అరికట్టండి. లక్షలాది మంది నిరుద్యోగులకి ఈ వ్యవస్థ మీద నమ్మకం కలగాలి అంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన పరీక్షలన్నిటినీ, వాటి ఫలితాలన్నిటినీ సమీక్షించి తప్పు జరిగిన చోట తీవ్రమైన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తు ఉండదు అధ్యక్ష. ఆఖరిగా చెప్తున్నాను అధ్యక్ష, బైబిల్ ఏం చెప్తుందంటే మనం ఏమి విత్తుతామో అదే కోసుకుంటాం అధ్యక్ష. కాబట్టి పరిపాలనా వ్యవస్థలోకి మనం ఎలాంటి వాళ్ళని పంపిస్తామో పరిపాలన కూడా అలాగే ఉంటుంది అధ్యక్ష. నరేంద్ర, 1 minute టైం అబ్జర్వ్ చేయండి ప్లీజ్. స్పీకర్ సార్, నేను మంత్రి గారిని సూటిగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అధ్యక్ష. ఎందుకంటే మంత్రి గారి సమాధానం చూస్తే అధ్యక్ష వాస్తవాలు సభ ముందుకు రాలేదని నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే మంత్రి గారి సమాధానం చూస్తే ఎవరైతే కొంతమంది ఎంపిక కాలేని వాళ్ళు కోర్టుకు వెళ్ళారని చెప్తా ఉన్నారు. కానీ అధ్యక్ష ఇక్కడ ప్రధానంగా ఏపీపీఎస్సీలో ఆనాడున్న మెంబర్లు కావచ్చు, ఏపీపీఎస్సీలో ఆనాడు రిహాబిలిటేషన్ సెంటర్గా మార్చి డీజీపీగా మార్చిన గౌతమ్ సవాంగ్ గారిని చైర్మన్ చేయటం, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు లాంటి వాళ్ళని సెక్రటరీలుగా పెట్టడం, అలాగే సీఎంఓ ఆఫీస్లో ఉన్న ధనుంజయ రెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు ఎవరు అధ్యక్ష బోర్డు మెంబర్లుగా వేసిన వాళ్ళు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్లు, అలాగే సోషల్ సర్వీస్ పేరు మీద ఎవరున్నారు, ఫక్తు వైకాపా నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
ఇటువంటి వాళ్ళని బోర్డు మెంబర్లుగా వేసి అధ్యక్ష, మంత్రి గారిని నేను కోరేది ఒకటే, ఇక్కడ ఏదో ఎంపిక కాలేని వాళ్ళు కోర్టుకు వెళ్ళటం కాదు. కోర్టుకు ఎందుకు వెళ్ళారు అధ్యక్ష? ఇందాక మంత్రి గారి సమాధానంలో 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కన్వెన్షన్ మోడ్లో జరగాల్సిన పేపర్లు దిద్దటం అనేది డిజిటల్ ఎవాల్యుయేషన్ చేశారు అనే దాని మీద కోర్టుకు వెళ్ళారు అధ్యక్ష. కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెప్పింది? మీరు నోటిఫికేషన్ అనేది కన్వెన్షన్ మోడ్లో చేస్తామని చెప్పారు కాబట్టి డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయటం కరెక్ట్ కాదు, మీరు కన్వెన్షన్ మోడ్లో మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయమన్నారు అధ్యక్ష. మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేస్తే అధ్యక్ష, తర్వాత ఎంత మ్యానిపులేషన్ అంటే ప్రభుత్వం ఏపీపీఎస్సీ పనితీరుకు నిదర్శనం అధ్యక్ష. మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయమని చెప్పి కోర్టు ఆదేశం ఇచ్చి దానిలో 1/10/2021 ఆదేశం ఇస్తే అధ్యక్ష, ఎన్ని నెలల్లోపు చేయమన్నారు? 3 నెలల్లోపు చేయమన్నారు అధ్యక్ష. కోర్టు జడ్జిమెంట్ కోర్టులో కామెంట్ చేశారు అధ్యక్ష, చేంజెస్ ఇన్ ద రూల్స్ ఆఫ్ గేమ్ ఆఫ్టర్ గేమ్ వాజ్ స్టార్టెడ్. ఆట మొదలు పెట్టిన తర్వాత రూల్స్ మార్చుకోవడం, మనకు కావాల్సిన వాడికి ఉద్యోగాలు ఇవ్వాలని, మనకు కావాల్సిన వాడికి అపాయింట్మెంట్లు ఇవ్వాలని, ఇటువంటివన్నీ కూడా చేయటం మూలాన ఏదైతే నోటిఫికేషన్లో వచ్చిన దానికి విరుద్ధంగా వెళ్ళారు. ఆ విధంగా చేశారా? నోటిఫికేషన్లో కన్వెన్షనల్ మోడ్లో మాన్యువల్గా చేయాల్సింది డిజిటల్ మోడ్లో ఎందుకు చేశారని చెప్పి నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. కోర్టు ఆదేశం వచ్చిన తర్వాత మళ్ళీ మాన్యువల్ చేశారు అధ్యక్ష. ఇక్కడ మీరు ఒక్క క్షణం మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ సభ్యులుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే అధ్యక్ష, కోర్టు వచ్చిన తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేస్తే మీరు ఒక్కసారి రిజల్ట్స్ చూస్తే అధ్యక్ష, ఫైనల్ ఎగ్జామ్లో 326 మందిని సెలెక్ట్ చేశారు డిజిటల్ ఎవాల్యుయేషన్లో. దాన్నే మాన్యువల్ ఎవాల్యుయేషన్లో చేస్తే అధ్యక్ష, 326 మందిలో ఎవరైతే డిజిటల్ ఎవాల్యుయేషన్లో సెలెక్ట్ అయ్యారో దానిలో 202 మందికి ఎలిజిబిలిటీ రాలా. ఒకటి అంటే 60%కి రాలా. రానప్పుడు ఏం చేయాలి? రీవెరిఫికేషన్ చేయాలి, చేయలే. అదేవిధంగా అధ్యక్ష, మనం తెలుగు గురించి మాట్లాడతాం, తెలుగు భాష గురించి మాట్లాడతాం, కానీ ఎవరైతే దానిలో క్వాలిఫై కాలేదో 80% మంది అంటే 326 మందిలో 62% మంది మాన్యువల్గా చేస్తే కాల, డిజిటల్లో అయ్యారు, మాన్యువల్ కాల. అలాగే ఎవరైతే మొదట తెలుగులో 326 మందిలో సెలెక్ట్ అయ్యారో 80% మంది మాన్యువల్ ఎవాల్యుయేషన్లో సెలెక్ట్ కాల. అంటే దీని అర్థం ఏంటి అధ్యక్ష? అసలు ఏపీపీఎస్సీకి ఉన్న ప్రతిపత్తి ఏంటి, ఏపీపీఎస్సీ యొక్క నిబద్ధత ఏంటి అనే దానికి ఖచ్చితంగా ఒక ప్రశ్నార్థకం అధ్యక్ష. నేను ఇంకోటి మంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఏదైతే హైకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒక మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది అధ్యక్ష. డిజిటల్ ఎవాల్యుయేషన్ చేయకముందు మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేశారు. చేసినా కూడా దాన్ని కప్పిపుచ్చి కావాలని తమ వారిని సెలెక్ట్ చేయడానికి డిజిటల్ ఎవాల్యుయేషన్ కానీ మాన్యువల్ ఎవాల్యుయేషన్లో అవకతవకలు జరిగినాయి. ఏదైతే దానిలో ఓఎంఆర్ షీట్స్ పెట్టారో ఎడిషనల్గా ప్రింట్ చేయించి తమకు కావాల్సిన వాళ్ళని ఎంపిక చేసుకోవడానికి వాటిని ప్రశ్నాపత్రాలకే ఎలా అటాచ్ చేయడం జరిగింది. ఇది ఒక పెద్ద స్కామ్ అధ్యక్ష. 300 కోట్ల స్కామ్ ఇది. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ యువతతో గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు అధ్యక్ష. చివరిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, గతంలో ప్రతిపక్ష నాయకుడుగా మా నాయకుడు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అధ్యక్ష, దాన్ని ప్రజల ముందు ఒక డిజిటల్ ప్రజెంటేషన్ వేశారు. ఏ విధంగా దీనిలో పేపర్లు దిద్దే దగ్గర నుంచి అక్రమాలు జరిగినాయో ప్రజల ముందు ఉంచారు అధ్యక్ష. మరి ఆ రోజు మేము డిమాండ్ చేశాం, ఎందుకంటే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, తర్వాత ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్న ఆయన ఇంటెలిజెన్స్ డీజీ అయ్యాడు, ఇటువంటి సీనియర్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రజెంటేషన్ ముందు వేస్తూ కోరటం జరిగింది అధ్యక్ష. అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా జాతీయ జనరల్ సెక్రటరీగా ఏదైతే దీని మీద జరిగిన అవకతవకల మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నత పదవుల్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని, గౌరవ మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష,
సభ్యుల ఆవేదన అర్థమవుతోంది అధ్యక్ష. ఇది రాష్ట్రం మొత్తాన్ని కూడా ఆ రోజుల్లో కుదిపేసింది అధ్యక్ష. లక్షలాది మంది యువకులు ఏదైతే ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ కోసం ఎదురు చూస్తూ ప్రిపేర్ అవుతూ ఉంటారో, ఈ ఎగ్జామ్స్లో జరిగినటువంటి అవకతవకల వలన ఏపీపీఎస్సి పట్ల టోటల్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది షాటర్ అయింది అనేటువంటిది వాస్తవం అధ్యక్ష. ఖచ్చితంగా ఇందాక బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టు కావచ్చు, శ్రీనివాస్ గారు, బుచ్చయ్య చౌదరి గారు ఎంతో సీనియర్ మెంబర్ అయ్యుండి ఆయన చాలా లోతుగా అధ్యయనం చేసి రేపొద్దున పిల్లలకి ఎట్లా ఉద్యోగాలు రావాలి, దీన్ని ప్రక్షాళన చేయాలి అనేటువంటిది ఆయన మాట్లాడడం. మరి అట్లనే కొలికిపూడి శ్రీనివాస్ గారు, ఆయన ఎంతోమంది విద్యార్థులకి ట్రైనింగ్ ఇస్తారు అధ్యక్ష. ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఆయన ఈ సంస్థలో జరుగుతున్నటువంటి అక్రమాలని ఆయన స్టడీ చేసి ఆయన కూడా దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆయన భావించడం. మరి నరేంద్ర గారు కూడా మరింత లోతుగా అధ్యయనం చేశారు అధ్యక్ష. నరేంద్ర గారు చెప్పిన ఫ్యాక్ట్స్ కానీ లేక బుచ్చయ్య చౌదరి గారు అన్ని వాస్తవాలు దాదాపుగా ప్రజల్లో నానుతున్నటువంటివే. ఇవన్నీ కూడా వాస్తవాలు అని అనుకోవాల్సినటువంటి అంశాలు అధ్యక్ష. నేను ఎందుకు కేర్ఫుల్గా మాట్లాడుతున్నానంటే అధ్యక్ష, కోర్టు ముందుంది కాబట్టి నేను ప్రభుత్వ ప్రతినిధిగా నేను ఇక్కడ మాట్లాడితే అదొక ఎవిడెన్స్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాం. అయితే తప్పకుండా ఏపీపీఎస్సి ఇందులో అక్రమాలు జరిగాయి అనేటువంటిది ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమందరం కూడా భావించాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు కూడా ఇందులో అవకతవకలు జరిగాయి అనేటువంటిది ఆ రోజు ప్రధానంగా నమ్మారు కాబట్టి ఆయన స్పెషల్గా దీని మీద ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. నరేంద్ర గారు అడిగారు, 2 జరిగాయా లేదా, డిజిటల్ ఎవాల్యుయేషన్ జరిగిందా లేదా, తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగిందా లేదా అని. ప్రాథమిక సమాచారం కోర్టుకు సబ్మిట్ చేసిన దాని ప్రకారం కూడా డిజిటల్ ఎవాల్యుయేషన్ జరిగింది. దాని తర్వాత కొంతమంది అభ్యర్థులు కోర్టుకు పోయిన తర్వాత మీ నోటిఫికేషన్లో లేదు, దీన్ని చెల్లదు అని చెప్పిన తర్వాత మళ్ళీ మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేశాం. అది కూడా ఎక్కడ చేశారు అధ్యక్ష? వాస్తవాలు ఇంకా వెలుగులోకి రావాల్సింది అధ్యక్ష. ప్రాథమిక సమాచారం మేరకు హ్యాపీ రిజార్ట్స్లో ఎవాల్యుయేషన్ జరిగింది అధ్యక్ష. మనం చూసాం అధ్యక్ష, చిన్నప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తే ఎవాల్యుయేషన్ సెంటర్ ఎక్కడుంది ఏంటి అని అంటే అది ఏ గవర్నమెంట్ కాలేజో ఎక్కడో ఉండేది. లేకపోతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉద్యోగాలు చేస్తే ఎక్కడ జరిగేది ఎవాల్యుయేషను? జేఎన్టీయూలో జరిగేది. అత్యంత పకడ్బందీ నిర్వహణ మధ్య జరిగేటువంటిది. ఇక్కడ హ్యాపీ రిజార్ట్స్లో ఎవాల్యుయేషన్ జరిగింది అనేటువంటిది ప్రాథమిక ఆధారాలని కోర్టు కూడా నమ్మింది అధ్యక్ష. అక్కడ జరిగిందా, ఎంత మేరకు జరిగింది అనేటువంటిది ఒక కమిటీ ఇప్పుడు ఎంక్వైరీ చేస్తుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి గారు ఇందాక నరేంద్ర గారు చెప్పినట్టుగానే దీన్ని ప్రక్షాళన చేయాలన్నట్టు మా హెచ్ఆర్ మినిస్టర్ లోకేష్ గారు దీని పట్ల ప్రత్యేకంగా అసలు బెస్ట్ ప్రాక్టీసెస్ కంట్రీలో ఎక్కడున్నాయి వాటన్నింటినీ స్టడీ చేయడానికి ఒక కమిటీ నేమని చెప్పారు. ప్లస్ ఇక్కడేం జరిగిందో కూడా ముందు ప్రాథమిక సమాచారం కోర్టులో ఉన్నా కూడా ప్రభుత్వానికి అధ్యక్ష ఇక్కడ ఏం జరిగిందంటే ఏపీపీఎస్సి రాజ్యాంగబద్ధమైన సంస్థ, అక్కడ వివాదాస్పదమైంది. అభ్యర్థులు రాజ్యాంగబద్ధమైన సంస్థ మధ్య కోర్టుకు వెళ్ళింది. లేటర్ స్టేజ్లో గవర్నమెంట్ ఇంప్లీట్ చేశారు అధ్యక్ష. ప్రభుత్వం బాధ్యతగా మన సైడ్ నుంచి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఒక కమిటీని వేయడం, అధికారులకు సీనియర్ స్పెషల్ సెక్రటరీ స్థాయి అధికారుల చేత కమిటీ వేసి దీన్ని వాస్తవాల్ని ఆగస్టు 31 లోపల ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పేసి మన హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ లోకేష్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో దాని మీద పర్సనల్గా మానిటర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈ అంశం పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, సీరియస్నెస్ ఉంది. దీన్ని మేము సీరియస్గానే తీసుకున్నాము అనేటువంటి చెప్తున్నాం అధ్యక్ష. కోర్టు పర్యవేక్షణలో ఉన్నందున ఏ రకంగా ముందుకు పోవాలి అనేటువంటిది ఖచ్చితంగా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత సభ్యులు సిబిఐ అడిగారు, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్రాపరేట్ అనుకుంటే దాని సభ్యులు కోరిన రకంగానే దాని మీద చర్యలు తీసుకుంటాం. లేదు ప్రత్యామ్నాయంగా ఆ నష్టపోయినటువంటి అభ్యర్థులు నిజంగా ఇందులో నష్టం జరిగింది అనండి మనకు ప్రాథమిక సమాచారం వస్తే ఏ రకంగా సరిదిద్దాలి అనేటువంటిది కూడా సభ్యుల కన్సల్టేషన్ కూడా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ఎందుకంటే ఈ గవర్నమెంట్లో లేక ఇక్కడ ఉన్నటువంటి సభ్యుల్లో చాలా మందికి యూత్ పట్ల ఒక కమిట్మెంట్తో ఉన్నారు అధ్యక్ష. మీతో సైతం మొదలుకొని మీరు ఎప్పుడు మాట్లాడినా కూడా ఓపెన్ అడ్రస్లో మాట్లాడతారు అధ్యక్ష. యూత్ ఈజ్ ది ఫ్యూచర్ ఆఫ్ ది స్టేట్ అండ్ నేషన్ అనేటువంటిది. మరి అదే రకంగా మా గవర్నమెంట్ కమిటెడ్గా ఉంది.
ఏపీపీఎస్సీని యూపీపీఎస్సీ లాగా తయారు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా నమ్మకాన్ని కలిగిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో మేము ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు అంతే పకడ్బందీగా జరిగింది. వీళ్ళ హయాంలో ఎట్లా జరిగింది అనేటువంటిది ఖచ్చితంగా అదొక పోలీసు రాజ్యంగా మార్చేశారు. బంధువుల్ని తీసుకొచ్చేసి కమిటీ మెంబర్లుగా వేశారు. ఇవన్నీ కూడా వాస్తవాలు అధ్యక్ష. సభ్యులు చెప్పినటువంటివి బహుశా లిమిటేషన్ ఉండి చాలా తక్కువ మాట్లాడగలుగుతున్నారు అనుకుంటున్నారు అధ్యక్ష. సభ్యుల ఆవేదన ఖచ్చితంగా ప్రభుత్వానికి అర్థమైంది. దాని పట్ల ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కోసం మేము వెయిట్ చేస్తాం. వచ్చిన వెంటనే తప్పకుండా తదుపరి ప్రణాళికని సభ ముందు పెడతాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. కాదు మీరు టైము అబ్జర్వ్ చేయండి కొంచెం. మంత్రి గారి సమాధానంలో అధ్యక్ష, డిజిటల్ ఎవాల్యుయేషన్ తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది. డిజిటల్ ఎవాల్యుయేషన్ జరగకముందే ఆల్రెడీ ఒక మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది. దాన్ని తొక్కిపెట్టి కోర్టుకి తప్పుడు సమాచారం, తప్పుడు అఫిడవిట్లు, తప్పుడు సమాచారం అధికారులు ఇచ్చారు అధ్యక్ష. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఇది ఒక పెద్ద స్కామ్ ఇది. డిజిటల్ ఎవాల్యుయేషన్ జరగకముందే మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగింది. వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ఎంపిక కావడం లేదని అక్కడి నుంచి అన్ని విధానాలు కూడా మార్చేసి ఇష్టారాజ్యంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకున్నారు అధ్యక్ష. కోర్టు ముందు కూడా తప్పుడు సమాచారాన్ని ఉంచారు. ప్రభుత్వం మీద దగ్గర సమగ్రమైన సమాచారం ఉంటుంది కాబట్టి సీనియర్ అధికారులు, దీనిలో ఉన్నత స్థాయి డీజీలుగా చేసిన వ్యక్తులు, డీజీల స్థాయిలో ఉన్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మేము కోరేది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. నరేంద్ర గారు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, దాంట్లో డౌట్ లేదు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్ణయం తీసుకోవాలి, సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవాలి, దాంట్లో అనుమానం లేదు. అంటే సార్ మీ అందరినీ సభ్యులందరూ రిక్వెస్ట్ చేసేది మనం 10 o'clock కల్లా క్వశ్చన్ అవర్ పూర్తి చేయాలి. ఫస్ట్ డే కాబట్టి కొంచెం పాస్ ఆన్ చేసాం. ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి మనకి. ఇప్పటికే 10:30 అయ్యింది. ఇప్పటి నుంచి మనం సింగిల్ సప్లిమెంటరీ ఇస్తాను నేను, ప్లీజ్ దయచేసి కోఆపరేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 57 పురపాలక శాఖ మోషన్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం చర్యలు ఆల్రెడీ చేపట్టడం జరిగింది. రెండవ ప్రశ్నకు సమాధానం, విశాఖపట్నంలో మొత్తం 24 లక్షల పాపులేషన్ ప్రజెంట్ ఉంది అధ్యక్ష. దానికి గాను యూజీడీ 781 కిలోమీటర్లు పూర్తి అయిపోయింది. అంటే 60% ఆఫ్ ది హౌసెస్కి యాక్చువల్గా ఈరోజు యూజీడీ ఉంది అధ్యక్ష. అయితే ప్రస్తుతం ఒక 2 ప్యాకేజెస్ పెందుర్తి ఏరియాలో 226 కిలోమీటర్లు 412 కోట్లతో టేకప్ చేయబడింది. అందులో వర్క్ 80% పూర్తయింది అధ్యక్ష. అదేవిధంగా గాజువాక, మల్కాపురం ఈ 2 ఏరియాల్లో 429 కిలోమీటర్లు 530 కోట్లతో టేకప్ చేయబడింది. అది కూడా 50% పూర్తయింది అధ్యక్ష. ఇది కానీ కంప్లీట్ అయిపోతే మరొక 655 కిలోమీటర్లు డ్రైనేజ్ పూర్తవుతుంది. ఈ రెండు కాకుండా, అంటే ఈ 2 వర్క్ జరుగుతున్నాయి. ఒకటి 80% పూర్తయింది, ఒకటి 50% పూర్తయింది. ఇవి 2 కాకుండా మధురవాడ, ఎండేడ, కొమ్మాడి ఈ ఏరియాలో 413 కిలోమీటర్లతో చేయడానికి యాక్చువల్గా ఒక ప్రపోజల్ తయారవుతుంది అధ్యక్ష. అదేవిధంగా అనకాపల్లి, భీమిలికి 311 కిలోమీటర్లకి డిపిఆర్ ప్రిపరేషన్ జరుగుతుంది అధ్యక్ష. ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మొత్తం 2160 కిలోమీటర్లకి టోటల్గా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది అధ్యక్ష. ఈ విధంగా యాక్చువల్గా ఈ ప్రపోజల్స్ ముందుకు పోతున్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు వంశీకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా ఈ హౌస్లో అడుగుపెట్టే అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రులు శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నియోజకవర్గ ప్రజలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అధ్యక్ష. విశాఖపట్నం సిటీ అన్నది ఒక బ్యూటిఫుల్ సిటీ అధ్యక్ష. గత ప్రభుత్వం
ఈ సిటీని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ముఖ్యంగా రోడ్లు యూజీడీ వ్యవస్థని సర్వనాశనం చేశారు అధ్యక్ష. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఇవాళ మంత్రి గారికి అడగడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం మీకు అందరూ తెలిసిన విషయమే అధ్యక్ష, రుషికొండ ప్యాలెస్ లేకపోతే తనకు సొంతంగా ఆదాయ వనరుల మీద మనసు పెట్టారు తప్ప విశాఖపట్నాన్ని కనీసం అభివృద్ధికి నోచుకోకుండా ఇవాళ అడ్డుకున్నది ఆ ప్రభుత్వం అధ్యక్ష. నేను మీ ద్వారా మంత్రి గారికి కొన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా విశాఖపట్నం సౌత్ నియోజకవర్గం అన్నది దాదాపుగా బ్రిటిష్ కాలం నాటి వ్యవస్థ ఉంది అధ్యక్ష అక్కడ. ఎందుకంటే మొత్తం కూడా ఓల్డ్ సిటీ అధ్యక్ష. అక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం చిన్న చిన్న వర్షాలు పడినా కూడా పూర్తిగా అక్కడ బ్లాక్ అయిపోయి ఆ వాటర్ అంతా కూడా ఇళ్లలోకి వెళ్ళిపోతుంది అధ్యక్ష. ఒక పక్క పోర్టు కాలుష్యం, మరో పక్క ఈ వాటర్తో చాలా వ్యవస్థలు ఆ యూజీడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది అధ్యక్ష. నేను అడుగుతా ఉన్న అధ్యక్ష మంత్రి గారికి మీ ద్వారా ఎన్ని ఎస్టీపీలు ఉన్నాయి ప్రజెంట్ ఇవాళ విశాఖపట్నంలో, వాటిని మెయింటెనెన్స్ ఆపరేషన్ జరుగుతుందా? ఆ ఎస్టీపీలు సామర్థ్యం ఇప్పుడు వస్తున్నటువంటి మురికి నీరుకి సరిపోతుందా? ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్స్ అధ్యక్ష దాదాపుగా 14 లక్షల జనాభాకు అంటే 16% పూర్తి అవుతుంది అయిందని చెప్పేసి మంత్రి గారు చెప్తారు అధ్యక్ష. దాన్ని ఒకసారి వెరిఫై చేయాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఇది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాం అన్నది చాలా ముఖ్యమైన ప్రశ్న అధ్యక్ష. అనుకున్న ఎన్ని రోజుల్లో అవుతుంది, దీనికి ఇంకేమైనా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారా, ఇంకేమైనా కొత్త ఎస్టీపీలు పెడుతున్నారా అని దీని మీద మంత్రి గారిని అడుగుతున్నా అధ్యక్ష. దీని మీద పూర్తిగా ఒక అవగాహన చేసుకుని యూజీడీ వ్యవస్థని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మా అందరం కూడా ఉంది అధ్యక్ష. ముఖ్యంగా సౌత్ నియోజకవర్గంలో దాని మీద పూర్తిగా మంత్రి గారు కొంచెం ఆహ్వానం తీసుకొని దాని మీద ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి విశాఖపట్నం మీద అని చెప్పి నేను కోరుకున్నాను అధ్యక్ష. చంద్రబాబు గారు. అధ్యక్ష, ప్రధానంగా విశాఖపట్నానికి సంబంధించి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సంబంధించి గతంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో విశాఖకి ఒక గుర్తింపు గౌరవం, కంట్రీలోనే ఒక క్లీనెస్ట్ సిటీగా, రెండవ క్లీనెస్ట్ సిటీగా అంటే ఇండోర్ తర్వాత వైజాగ్ ఆ ఫోకస్ అనేటువంటిది తీసుకురావటం. ఈ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నాన్ని రాజకీయాలుగా వాడుకోవడం తప్ప ఉండేటువంటి ప్రధాన ప్రాజెక్టులు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, స్మార్ట్ సిటీ కానీ, 24 గంటలు వాటర్ ఇచ్చేటువంటి 24/7 వాటర్ సప్లై కానీ, ఇట్లాంటి ప్రధాన ప్రాజెక్టులన్నీ కూడా అటకెక్కినాయి. ఇప్పుడు మంత్రి గారి సమాధానం కూడా ఇంకా అధికారులు ఇచ్చినటువంటి సమాధానంలో 60% అంటే పాపులేషన్ ఫిగర్స్ ఇచ్చారు. యూజీడీకి సంబంధించి హౌస్ హోల్డ్స్ ఫిగర్స్ ఇచ్చి ఉంటే ఆనందపడేవాళ్ళు. ఉండేటువంటి 6 లక్షల హౌస్ హోల్డ్స్ ఉంటే అందులో 1,20,000 మాత్రమే కనెక్షన్స్ ఉంటే ఈరోజు ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టి వాటర్ని కూడా ట్రీట్ చేసి ఆ వాటర్ని ఇండస్ట్రీకి సప్లై చేస్తూ కమర్షియల్ యూటిలైజేషన్ కానీ, ఒకవైపు సముద్రంలో కలిపేటువంటి ఏదైతే ఈ బృహత్తరమైనటువంటి పథకం ఉందో, ఈ మురుగునీరుని శుద్ధి చేసి ఆ వాటర్ ద్వారా మరలా, ఎందుకంటే ఒకవైపు విశాఖపట్నంలో భూములు కూడా తనఖా పెట్టి 34 ఎకరాలు సిటీలో భూమి తనఖా పెట్టి లోన్ తీసుకొని ఈ ప్రాజెక్ట్ తయారు చేసేటప్పుడు అసలు ఎందుకు కవర్ చేయలేకపోతా ఉన్నారు? ఎన్ని హౌస్ హోల్డ్స్ని మీరు ఈ యూజీడీ కనెక్షన్స్లో తీసుకురావడానికి చేసినటువంటి చర్యలేంటి? ఎంతమందిని ప్రభావితం చేయగలిగారు? ఇప్పటికీ కూడా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి అధ్యక్ష. పైప్ లైన్లో ఎక్కడ కూడా లింక్ కనెక్ట్ కాల. దురదృష్టం ఏంటంటే డైరెక్ట్గా యూజీడీ పైప్ లైన్ నుంచి స్టామ్ వాటర్ డ్రైన్కి కనెక్ట్ చేసిన ప్లేసెస్ ఉన్నాయి ఈరోజు విశాఖపట్నంలో. అంత వ్యస్త చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఏదైతే ఈ రైనీ సీజన్ వచ్చేటప్పటికి బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఈ సీజన్లో తప్పనిసరిగా డీసిల్టేషన్ చేయాలి, మ్యాన్ హోల్స్ అన్ని ఓపెన్ చేసి. 5 ఏళ్లుగా ఒక్కసారి కూడా మెయింటెనెన్స్ అనేటువంటిది పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. అందుకని ఈరోజు వైరల్ ఫీవర్స్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఈ సీజనల్ ఫీవర్స్ అన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు ఏదైతే ఈరోజు యూజీడీకి సంబంధించినటువంటి మిస్సింగ్ లింక్స్ని ముందు ఐడెంటిఫై చేయాలి.
కొత్తగా ప్రాజెక్టు ఈరోజు మల్కాపురం కానీ గాజువాక్ కానీ పెందుర్తి కానీ న్యూ లైన్స్ ఈరోజు ప్రాజెక్టులో తీసుకొస్తున్నారు. చాలా సంతోషం అండి. ఒక టైం బీయింగ్, ఎందుకంటే ఈ ప్రాజెక్టు ఫస్ట్ జేఎన్ఎన్వరంలో స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా యూజీడీ అనగానే ఒక అస్తవ్యస్తంగా లెవెల్స్ పర్మిట్ చేయకుండా ఆ రోజు ఏవైతే చేశారో అది ఇప్పటికీ కూడా రెయినీ సీజన్ వస్తే ఆ మాన్యువల్స్ అన్ని పొంగి రోడ్లపైన వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి దీనిపైన మీరు తప్పనిసరిగా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయించాలి అధ్యక్ష. డెఫినెట్గా ఈ యూజీడీ పైన మంత్రి గారు నారాయణ గారికి, నేను గతంలో కూడా మంత్రిగా పనిచేశారు, వీటిపైన శ్రద్ధ వహించి ఈరోజు ట్యాక్సేషన్ అధ్యక్ష లాస్ట్ 5 yearsలో లాస్ట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం 15% ట్యాక్స్ ఎవ్రీ ఇయర్ కూడా అనౌన్స్ చేసేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు సర్వీస్ చూసేటప్పటికీ పబ్లిక్కి ఏ రకమైనటువంటి సర్వీస్ ఇస్తున్నాం, ఎంత ఈరోజు వసూలు చేస్తున్నాం అనేది తీసుకున్నప్పుడు ఆ కంపేర్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ చాలా ముఖ్యమైనటువంటి. ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా యూజీడీ 24/7 కానీ లేదా ఏదైతే ఈరోజు స్మార్ట్ సిటీలో కూడా ఈరోజు క్లీన్కి సంబంధించినటువంటి నిధులు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు ఏదైతే ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వాటిలో ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైన గత 5 ఏళ్ళు ఒక లెక్క, ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది ఒక క్లీన్ సిటీగా వస్తుంది అనేటువంటి భావంతో ఈరోజు విశాఖ ప్రజలందరూ కూడా మమ్మల్ని అందరినీ మళ్ళీ అసెంబ్లీలో పంపించారు. కాబట్టి ఈ యూజీడీ పైన ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయించాల్సిందిగా కోరుతున్నారు. గంటాల రామకృష్ణ గారు. గ్రేటర్ విశాఖలో అనకాపల్లి భీమిలి మున్సిపాలిటీస్ మెచ్ చేశాక అసలు గ్రేటర్ విశాఖలో ఇవి ఉన్నాయన్న సంగతే అక్కడ అధికారులు కానీ అందరూ కూడా మర్చిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఒక అనాథలో తయారైన భీమిలి కానీ అనకాపల్లి మున్సిపాలిటీస్ కానీ నాకు తెలిసి జీవీఎంసీ కమిషనర్ గారు కూడా సాధారణంగా ఈ ప్రాంతాలు వెళ్ళి పర్యవేక్షించే కార్యక్రమాలు కూడా జరగట్లేదు. ముఖ్యంగా యూజీడీకి సంబంధించినటువంటి వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు గత 5 సంవత్సరాల్లో ఉన్న డ్రైనేజెసే డీసిల్టింగ్ జరగలేదు అధ్యక్ష. పూర్తిగా ఎక్కడ బ్లాక్ అయిపోయి క్లాగ్ అయిపోయి దీనివల్ల మస్టోమియాస్ ఎక్కువ దోమలు వచ్చి రావడం, ఈ వెక్టర్ బోర్న్ డిసీజెస్కి వైరల్ ఫీవర్స్కి ఎక్కువ అవకాశం ఉంది. తర్వాత ఎస్టీపీ గతంలో జేఎన్యూఎంలో ఎస్టీపీ పెట్టడం జరిగింది. అప్పుడు జైపాల్ రెడ్డి గారు దీంతో 40 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ ఎస్టీపీ కూడా పనిచేయట్లేదు. డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడొక్కడే డీలింక్ అయ్యి ఏవి కూడా కలిసి లేదు. కొత్తగా ప్లాన్స్ ఇస్తున్నారు, అభివృద్ధి చెందుతుంది, కానీ కొత్త డ్రైనేజ్ సిస్టము కొత్త ప్రాంతాల్లో మట్టుకు ఎక్కడా కూడా లేదు. ఇప్పుడు ఒక సమగ్రమైనటువంటి ఒక నివేదిక తయారు చేసి డ్రైనేజ్ సిస్టము పూర్తి స్థాయిలో అటు అనకాపల్లి భీమిలి ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి కాబట్టి వీటికి తయారు చేయాల్సినటువంటి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా, డ్రైనేజ్తో పాటు రోడ్డు ప్లాన్స్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ పనిచేయట్లేదు. ఇవి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అసలు అనకాపల్లిలో భీమిలో అసలు లేవు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము. వీటి మీద ఎటువంటి ప్రతిపాదన ఏమైనా మంత్రి గారి దగ్గర ఉందా, ప్రభుత్వం దగ్గర? ఈ ప్రతిపాదనని వెంటనే చేయాల్సిందిగా. వాస్తవానికి అనకాపల్లి భీమిలు కూడా కలపడానికి కారణం కూడా మెట్రో రైల్ సిస్టమ్ విశాఖపట్నంకి రావాలనేటువంటి ఆలోచనతో, అప్పుడు విశాఖ జనాభా సరిపోదు కాబట్టి అనకాపల్లి భీమిలి కూడా కలిపి అప్పుడు మెట్రో రాయడానికి కేంద్రం నుంచి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ వస్తుంది కాబట్టి మెట్రో పెట్టాలనుకున్న. దురదృష్టవశాత్తు ఆ మెట్రో కూడా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. గత ప్రభుత్వం అయితే పూర్తిగా చెత్తబుట్టలో పడేయడం జరిగింది. ఆ ప్రభుత్వం వచ్చిన వెంటనే అనకాపల్లి నుంచి భీముల వరకు మెట్రో పెడతామనేసి వారు ప్రకటన చేసినప్పటికీ అది పూర్తయ్యేటువంటి పరిస్థితి ఇప్పటికీ కాలేదు. ఇక డ్రింకింగ్ వాటర్ విషయానికి వస్తే విశాఖపట్నానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నప్పుడు డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఎత్తిపోతల పథకం గోదావరి నుంచి తీసుకొచ్చారో 5 టీఎంసీ, దాని తర్వాత ఒక చొక్క నీరు కూడా అదనంగా విశాఖ త్రాగునీరుకి అవకాశం కల్పించలేదు. కాబట్టి పోలవరం లెఫ్ట్ కెనాల్ పూర్తి చేసుకొని అక్కడి నుంచి అందులో ఉన్నటువంటి కనీసం మొన్న ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం పర్యటన వచ్చినప్పుడు లెఫ్ట్ కెనాల్ విజిట్ చేయడం జరిగింది. అక్కడ పురుషోత్తంపట్నం లిఫ్ట్ ఏదైతే పూర్తయిందో ఆ లిఫ్ట్ నుంచి లెఫ్ట్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి నీరు తీసుకొచ్చి త్రాగునీరు అందించాలనే ఆలోచన ఏదైతే ఉందో అందులో 10 టీఎంసీ వాటరు విశాఖపట్నానికి కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద ఒక సమగ్రమైన నివేదిక తయారు చేసి కార్యరూపం చేయాల్సిందిగా మంత్రి గారిని కోరుతున్నాం మీ ద్వారా. శ్రీనివాసరావు గారు 1 minute టైం అంటే చాలా టైం అని చూడండి. ఒక ప్రధానికం ద్వారా అలాగే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ద్వారా ఈ సభ ద్వారా మీకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష, మాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు.
అయితే గాజువాక ప్రాంతంలో ఏదైతే యూజీడీ ఉందో ఆ యూజీడీ 2019 అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాటికే కంప్లీట్ అయింది అధ్యక్ష. కాకపోతే దానికి ఎస్టీపీలు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ మనం పూర్తి చేయకపోవడం వల్ల ఏమైందంటే అది వినియోగంలోకి తీసుకురానటువంటి పరిస్థితి లేదు. దయచేసి మన ఎస్టీపీలు కానీ పూర్తి చేస్తే మనం వెంటనే వినియోగానికి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. అది పూర్తి చేస్తుందిగా నేను కోరుతున్నాను మంత్రి గారు మీ ద్వారా. నమస్కారం. అమ్మా సింధూరా. సార్ పుట్టపర్తి ప్రపంచ ప్రఖ్యాతిగాచిన ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం సార్. ఇక్కడ దేశ విదేశాల నుంచి చాలామంది భక్తులు రోజు భగవాన్ సత్యసాయిబాబా గారి దర్శనానికి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదు సార్. బయట మురుగునీళ్ళు అన్నీ రోడ్డు మీదే పారుతూ ఉంటాయి. అలాగే పక్కనే చిత్రావతి నది ఉంది సార్. అందులో కూడా ఈ మురుగునీళ్ళు వెళ్ళి కలుషితం అవుతుంది ఆ రివర్ అంతా. అందుకే మినిస్టర్ సార్కి మీ ద్వారా అక్కడ విజ్ఞప్తి చేస్తున్నాను సార్, అక్కడ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాను సార్. సార్ వాటిని ఎమ్మెల్యే గారు రామకృష్ణబాబు గారు లాస్ట్ ఇంకా ఈ మంత్రి గారి సమాధానం కానీ ఈయన ఇచ్చిన ఆన్సర్లో కానీ అధికారులు చాలా తెలివితేటలు ప్రదర్శించారు అధ్యక్ష. నగర శివారులో యూజీడీ సంగతి దేవుడెరుగు, నగర మధ్యలోనే యూజీడీ కనెక్షన్ లేవు అధ్యక్ష. ఏదో వాహన మిత్ర కోసం గతంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో విశాఖ తూర్పు నియోజకవర్గంలో కొండవాళ్ళు ప్రాంతాల్లో యూజీడీ కోసం శాంక్షన్ కూడా ఇచ్చారు. ఇప్పటి వరకు శంకుస్థాపన కూడా జరగలేదు అధ్యక్ష. సింహాచలం భూముల్లో కానీ అనేక కొండవాళ్ళు ప్రాంతంలో తూర్పు నియోజకవర్గంలో ఇప్పటి వరకు యూజీడీ పైప్ మెయిన్ లైన్లే లేవు అధ్యక్ష. అంతేకాకుండా 2014-19లో అమృత్ స్కీమ్ కింద ప్రతి ఇంటికి ఉచితంగా మనం ఇంటికే మెయిన్ లైన్ నుంచి యూజీడీ కనెక్షన్ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. ఇప్పుడు దాన్ని 1000 రూపాయలు ఫీజు పెట్టారు. ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు మెయిన్ లైన్ నుంచి ఇంటికి కనెక్షన్ చేసుకోవడానికి సుమారుగా 18 నుంచి 20,000 ఖర్చు అవుతుంది అధ్యక్ష. అందుకని చెప్పి ఎవరు కనెక్షన్ తీసుకోవడానికి అయిన ప్రాంతంలో కూడా ఎవరు ముందుకు రావట్లేదు అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని నేను కోరేది ఏంటంటే గతంలో లాగా అమృత్ స్కీమ్లో ఉన్నట్టు ప్రతి ఇంటికి యూజీడీ కనెక్షను ఉచితంగా ఇవ్వాలని మీ ద్వారా కోరుకుంటూ, అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో యూజీడీ కనెక్షన్లు సరిగ్గా అస్తవ్యస్తంగా ఉండటం వల్ల, ముఖ్యంగా ఏషియాలోనే బిగ్గెస్ట్ కాలనీ అయినటువంటి ఎంవీపీలో కొన్ని సెక్టర్లో యూజీడీ అస్తవ్యస్తంగా ఉండటం వల్ల మెయిన్ డ్రైన్స్లో కలపాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అదే కొన్ని ప్రాంతాలలో ఈ యూజీడీ ద్వారా వచ్చిన మురుగునీరు వాటర్ పైప్ లైన్లో కూడా విలీనమైపోయి దానివల్ల కూడా వ్యాధులు సోకే ప్రమాదం ఉంది అధ్యక్ష. దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే వాళ్ళు తెలుగు ఇచ్చిన ఆన్సర్ని పట్టించుకోకుండా మీరు విశాఖపట్నం వచ్చి నగరంలో విజిట్ చేసి యూజీడీ మీద తగిన చర్యలు తీసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, వంశీకృష్ణ గారు అడిగినట్టుగా మొత్తం 19 ఎస్టీపీస్ ఉన్నాయి అధ్యక్ష. యాజ్ అండ్ టుడే ఈరోజు 19 ఎస్టీపీస్ ద్వారా 179 ఎంఎల్డీ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే టేకప్ చేసి 2 ప్రాజెక్టులు జరుగుతున్నాయో ఆ 2 ప్రాజెక్టులలో అది కంప్లీట్ అయితే మరొక 54 ఎంఎల్డీ వాటర్ ట్రీట్ చేసి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని సభ్యులు అడిగారు. అది కంప్లీట్ చేస్తున్నారు. దానికి 88 కోట్లతో టెండర్లు పిలుస్తున్నారు, ఇంకా పిలవలేదు. అది కానీ కంప్లీట్ అయితే మరొక 25 ఎంఎల్డీ వాటర్ ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అనకాపల్లి, భీమిలి, మధురవాడ, ఎండాడ, కొమ్మాడి ప్రాజెక్టులు డిపిఆర్ స్టేజ్లో ఉన్నాయి. అవి కానీ కంప్లీట్ అయితే మరొక 50 ఎంఎల్డీ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష. ఈ విధంగా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న మొత్తం ఏరియాకి ఏదైతే వాటర్ అంటే యూజ్డ్ వాటర్ వస్తుందో ఆ యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడానికి, దాన్ని ఇండస్ట్రీస్కి దాన్ని ట్రీట్ చేసి ఇండస్ట్రీ ఇచ్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష.
అయితే కొన్ని ప్రాజెక్ట్స్లో ఇప్పుడు స్మార్ట్ సిటీలో ఒక 100 crores యాక్చువల్గా ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్. అవి ఇవ్వనందువల్ల అది ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం, ఫైనాన్స్ మినిస్టర్ గారితోనూ. అది వస్తే ఆ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేసి ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా అమృత్ ప్రాజెక్ట్ కూడా ప్రాజెక్ట్ 1 అండ్ ప్రాజెక్ట్ 2 ఉన్నాయి. ప్రాజెక్ట్ 1 క్లోజ్ అయింది. క్లోజ్ అయినా మన వర్క్స్ పూర్తి కాల. ఎందుకు కాలేదంటే గత ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ ఫండ్ ఇవ్వలేదు, స్టేట్ నుంచి ఇవ్వాల్సిన ఇవ్వనందువల్ల అది ఆగిపోయింది. అమృత్ అయితే ఆల్మోస్ట్ టేక్ ఆఫ్ కాల, దానికి కూడా మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలా. మ్యాచింగ్ ఫండ్ ఇస్తేనే ముందుకు పోతాయి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం, ఖచ్చితంగా వీలైనంత వరకు వాటిలన్నింటినీ టేకప్ చేస్తాం. ఎందుకంటే ఇవి టేకప్ చేస్తే మనకు ఏదైతే ఇప్పుడు సభ్యులు అడిగినట్టు యాక్చువల్గా ఏంటంటే అన్ని మున్సిపాలిటీస్లో 123 మున్సిపాలిటీలో ఏదైతే వేస్ట్ వాటర్ బయటకు వస్తుందో దాన్ని ట్రీట్ చేసి పంపించడం జరుగుతుంది. ఎన్జిటి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది యాక్చువల్గా. అందువల్ల అందుకోసమే యాక్చువల్గా ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడానికి సైట్స్ కావాలంటే సైట్స్ని యాక్చువల్గా మనం కొనాల్సి వస్తుంది. దానికి గాను 300 కోట్ల రూపాయలు ఈ మధ్య రీసెంట్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. సో అధికారులు యాక్చువల్గా ఏంటంటే కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి సైట్లు ఐడెంటిఫై చేస్తున్నారు. సైట్లు ఐడెంటిఫై చేస్తే 127 మున్సిపాలిటీస్లో ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి వచ్చిన వేస్ట్ వాటర్ని ట్రీట్ చేసి బయటకు పంపించడం, కానీ దగ్గరలో ఇండస్ట్రీస్ ఉంటే ఆ ఇండస్ట్రీస్కి సేల్స్ చేయటం జరుగుతుంది అధ్యక్ష. ఏదైతే వెలగపూడి రామకృష్ణ గారు అడిగారో వచ్చి విశాఖపట్నంలో అక్కడ స్టడీ చేసి అక్కడ డిస్కస్ చేసి కళ్ళతో చూసేమన్నారు. ఖచ్చితంగా త్వరలో నేను విశాఖపట్నం విజిట్ చేసి అక్కడున్న నాయకులతో మాట్లాడి అధికారులతో మాట్లాడి దాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది అధ్యక్ష. సింధురా గారు పుట్టపర్తి గురించి అడిగారు, దాన్ని కూడా యాక్చువల్గా పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 84 సారీ, మీ నాయకులతో మాట్లాడి పరిష్కారం చేస్తామని చెప్పారు. అక్కడికి వస్తాను అధ్యక్ష. వచ్చి యాక్చువల్గా నేను డిస్కస్ చేసి నాయకులందరితో ఏంటండి మున్సిపల్ ఆఫీసులో ఉంది అధ్యక్ష. మధ్యలో అధ్యక్ష 2014 అధ్యక్ష 2014-19లో ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు భారత ప్రధాని ఈ స్వచ్ఛ భారత్ కన్వీనర్గా పెట్టారు 7 మంది సీఎంలతో. నేను కూడా యాక్చువల్గా ఢిల్లీకి మీటింగ్లు పోయాను. అప్పుడు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పటం, వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అయితే ఈ యొక్క చెత్త ఏదైతే ఉందో 100% కంప్లీట్గా బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది, మిగిలిన దాంతో యాష్ వస్తుంది, యాష్తో బ్రిక్స్ తయారవుతాయి. దీని మీద ముఖ్యమంత్రి గారు నేను టోక్యోలోను తర్వాత జపాన్లోను అక్కడ స్టడీ చేశాం. ఢిల్లీలో 2000 టన్స్ చేసే ఒక యూనిట్ చేసాం. అక్కడికక్కడే అనౌన్స్ చేశారు 13 జిల్లాల్లో 13 యూనిట్లు మేము పెడుతున్నామని. పీపీపీ మోడల్లో పిలవటం జరిగింది. అది గుంటూరులో యాక్చువల్గా ఆల్రెడీ స్టార్ట్ అయింది, విశాఖపట్నంలో స్టార్ట్ అయింది. మిగతా జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళీ టేకప్ చేస్తాం. అయితే దానికి తగ్గట్టుగా డంప్ యార్డ్స్ ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా యాక్చువల్గా స్టడీ చేస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా